అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిన ఓ కలం గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఆయన ఎవరు అంటే ఒక గేయ రచయిత. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను అనమాట. ఒక సాంగ్ నేను మీకు క్లూ ఇస్తాను, అదేంటో కనుక్కోండి. తరరం తరరరం. సో ఈ సాంగ్ వినగానే మీకు గుర్తొచ్చే ఉంటుంది. సో ఈ సాంగ్ యొక్క గేయ రచయిత అయిన డాడీ శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, అసలు ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఎలా సాగింది? అంటే అంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఎప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చారు? అంటే ఇండస్ట్రీకి రాకముందు నాకు చిన్న ఎయిర్ ఫ్రెషనర్ అని ఒకటి ఉండేది, రూమ్ స్ప్రేస్. దానికి సేల్స్ మెన్గా చేస్తూ ఉండేవాళ్ళు. అంటే బ్రతుకు జీవనాధారం కావాలి కదా. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానంటే ఎందుకో వచ్చాను, ఏదో అవ్వాలని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఎలా బ్రతుకుతావని. అదే నడిపించింది. జీవనాధారం ఫస్ట్ ఎదుక్కో, తర్వాత ఇండస్ట్రీలో నువ్వు ఏం అవ్వాలను దానికి మీరు బ్రతకాలంటే ఒక ఫీడింగ్ కావాలి ఇక్కడ. అందువల్ల నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పొట్టకి బట్టకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అనేది తెలిసింది. అప్పుడు నేనేం కావాలనుకున్న దాన్ని, ఆ కోరికని కొంచెం డౌన్ చేసి ఎలా బ్రతకాలి, ఇప్పుడు ప్రస్తుతానికి బ్రతుకుతూ మనం ఎలా ఇండస్ట్రీలో పైకి ఎదగాలి అనుకునే ఆలోచన విధానంతో నేను సాగాను. అట్లా ఎయిర్ ఫ్రెషనర్ అనేది సేల్స్మెన్గా చేస్తూ సండే సాంగ్స్ రాసుకుంటూ నాలో ఉన్న కోరికని ఎక్కడ దాన్ని దాచకుండా అట్లా రాసుకుంటూ, అది ఎప్పుడు నెలలో 2 రోజులు ఫిల్మ్ నగర్ చుట్టూ తిరగటం, నేను రాసుకున్న పాటలు కొంతమందికి వినిపిస్తాం. ఆ వినిపించిన దానిలో కొంతమంది పాజిటివ్, నెగిటివ్ అట్లా ఉండేది. కొంతమంది నేను ఎక్కువ నెగిటివ్ అనేది తీసేసి పాజిటివ్ రెస్పాన్స్ అనేది నాకు ఎక్కువ ముఖ్యమని నాకు అదే నడిపించింది అన్నమాట. అయితే నాలో ఫస్ట్ ఈ పాటలు రాయటానికి ముందు ఒక మంచి ఆర్టిస్ట్ కావాలన్న కోరికే ఉండేది. ముందు ఆర్టిస్ట్ ఎటు తిరగాలంటే, గ్లామర్ ఉండాలంటే జ్యూసులు తాగాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి, ఏదో గోల్డ్ చిన్న చైన్ లాగా ఉండాలి, మంచి ఎప్పుడూ నీట్నెస్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఉండా లేకపోయినా మనకి ఫిజిక్ అయితే ఉంది, దేవుడు ఇచ్చిన ఫిజిక్ ఉంది. దాన్ని నీట్గా మా కాస్ట్యూమ్స్, ఇక్కడ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్సే మంచి గ్లామర్ ఫీల్డే కదా ఇది. మనం వేసుకునే కాస్ట్యూమ్స్ అంటే చాలా కాస్ట్లీ. ఆ కాస్ట్లీతో మనం రాణించలేము అనేది. ఇక నేను ఆ బట్టలు అవి మెయింటైన్ చేయలేము. కానీ నాలో ఇంకొక రచయిత ఉన్నాడనేది తర్వాత నాకు తెలియకుండానే వచ్చింది. అది అంటే ఎప్పుడు గుర్తించారు నేను కూడా పాటలు రాయగలను అంటే? పాటలు రాయడం అనేది మా 6th క్లాస్ 7th 8thలో మాకు ఒక అసెంబ్లీ అని పెట్టేవాళ్ళు. అంటే మాకు ప్రేయర్ ఇది అయిపోయిన తర్వాత నెలకొకసారి మాకు అసెంబ్లీ, అంటే ప్రతిపక్షం, స్వపక్షం, ప్రతిపక్షం. అప్పుడు ఎన్టీఆర్ గారు హయాంలో, అప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు ఆయన హావభావాలతో నేను యాక్ట్ చేస్తాం. కాకి షర్టు, కాకి ప్యాంట్ వేసుకుని, అధ్యక్ష మన పాకిస్తాన్ సైన్యం యుద్ధమును కవింపు చర్యలు జరుపుతున్నది, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో మనం వివరించాలి అని అట్లా ఎన్టీఆర్ హావభావాలతో చెప్పటం. కొన్ని డైలాగులు మేమే రాసుకుంటాం. కొన్ని ర్యాగింగ్ ఉంటాయి కదా స్కూల్లో, ఈ మంచి పాటల్ని ఒక ఆ పాటలను కూడా విడమర్చి అదే ట్యూన్లో ఇంకా వేరే వర్డ్స్ రాసుకుని ప్యారడీ సాంగ్స్ రాయటం. అందరూ బాగా రాసేవి ఈ పాట ఇదండి. అక్కడి నుండే చిన్న మాకు బీజం. అంటే ప్యారడీ సాంగ్స్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా ప్యారడీ ఎందుకు, డైరెక్ట్గా సాంగే రాద్దామని ఇక దేనికన్నా ఒక చిన్న మొలకకి ఒక బీజం పడితేనే కదండి శ్రీకారం చుట్టాలంటే. మనం ఏదో ఒక ఇన్స్పిరేషన్ దాన్ని తీసుకునే మనం కొత్త మార్గంలో వెళ్ళాలనుకుంటాం. అట్లాగే మాకు పాట రాయటం అనేది కూడా తెలియకుండా గాడ్ గిఫ్ట్. అది మాకు తెలియకుండానే నేను కొన్ని పదాలు రాయటం, స్కూల్లో మెసేజ్లు చెప్తూ ఉంటారు. అంటే ప్రేయర్లో
ఈరోజు మెసేజ్ ఎవరు చెప్తారంటే నేను సొంతంగా రాసుకుని కొన్ని అంటే మంచి మాటలు మంచి మాటలు కార్యక్రమం ఉండేది. అట్లా రాయటం పాడటం, నేను సింగర్ను కూడా. అప్పుడే మంచి పాటలు చిరంజీవి గారు, నేను కృష్ణ గారి ఫ్యాన్ని, కృష్ణ గారి పాటలు, చిరంజీవి గారి పాటలు అట్లా పాడుతూ స్కూల్లో కొద్దిగా యాక్టివ్గా ఉండేవాళ్ళం. అట్లా సాధారణంగా కళారంగం అంటేనే చాలా యాక్టివ్గా ఉంటారు. అవును, యాక్టివ్నెస్ లేకపోతే ఈ కళారంగంలో జీవించలేము సార్. అది నాకు గాడ్ గిఫ్ట్ ఫస్ట్ నుండే నాకు ఉంది కాబట్టి ఈ కళారంగంలో ఈ గ్లామర్ ఫీల్డ్లో నేను రాణించాను. ఇంతమందిలో మరి వణుకు బెణుకు లేకుండా చెప్పటం కానీ, అంతమందిలో మాట్లాడటం, ఇవన్నీ అంటే మన స్కూలు డేస్ నుండే, స్కూల్ దశ నుండే మనకి అబ్బాలి. అది అక్కడి నుండే మనకి ఆ బీడియం, ఆ ఫీర్, స్టేజ్ ఫీర్ పోవాలి. 10 మందిలో మాట్లాడాలంటే మనకు ఒక చిన్న ధైర్యం ఒకటి లేకపోతే మనం ఏది మాట్లాడలేము, చేయలేము. ఒక ఇద్దరు ముందు మాట్లాడాలంటేనే ఏమనుకుంటారో అనేది అట్లేం లేకుండా నేను ఫ్రాంక్గా ఉండదు ఉన్నట్టు మాట్లాడగలను, లేనిది కూడా మాట్లాడగలను. కొంచెం అల్లి ఏదో స్క్రీన్ ప్లే లాగా అల్లి, అంటే మాయ చేయటం అంటారు కదా, అటువంటి అలా అల్లకపోతే ఒక గేయ రచయిత ఇంత ఎదిగి ఎలా? అట్లా అది ఒక గాడ్ గిఫ్ట్ అండి నాకు. అంటే పాటలు రాస్తూ యాక్టింగ్ కూడా చేయాలని, కొన్ని వేషాలు కూడా జూనియర్ ఆర్టిస్టుగా అప్పుడు కృష్ణ గారికి రియల్ హీరో అని ఒక సినిమా ఉంది, రియల్ హీరో. దానిలో కృష్ణ గారికి డూప్ వేయటం నాకు నా అభిమాన హీరో ఆయన. మీరు వేశారా డూప్? డూపు అంటే రియల్ హీరోలో ఒక చిన్న అంటే ఈ ఒక వేషానికని పిలుచుకెళ్తారు, అక్కడ ఎవరు లేరు. కృష్ణ గారు డూపు ఒక పిస్టల్తో పేలిస్తే ఒక బ్లడ్ ఒక ఈ స్ప్రెడ్ అవ్వాలి, అది బ్యాక్గ్రౌండ్ నుండి అట్లా ఆయన డూప్ అనమాట. అది ఏ సంవత్సరంలో అయింది? అది రియల్ హీరోని ఇప్పుడు కాదండి, దగ్గర దగ్గర 35 years బ్యాక్. అంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక నేమ్ అనేది ఉంటుంది, కానీ మీకు డాడీ శ్రీనివాస్ అనేది ఎవరైనా పెట్టారా, లేకపోతే అలవాటుగా అందరూ పిలుచుకున్న నేమా? డాడీస్ పాట రాసిన తర్వాత డాడీ శ్రీనివాస్, ఏ శ్రీనివాస్ అని అంటారు. ఇప్పుడు మనం శుభలేఖ సుధాకర్, ఆహుతి ప్రసాద్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, కళ్ళు చిదంబరం, ఇవన్నీ వాళ్ళ పేరుకు ముందు చిదంబరం, ప్రసాద్, ఆహుతి ప్రసాద్కు ముందు ఆహుతి, శాస్త్రి గారు ముందు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అట్లా వాళ్ళకి ఆ గుర్తింపు అనేది ఆ చిత్రం ద్వారా, లేకపోతే ఆ ప్రొడక్షన్లో చేసిన ఒక మంచి కళాఖండం, దాని ద్వారా వచ్చిన పేరే అది. నాకు ఒక డాడీ అనే ఒక మంచి పవిత్రమైన పదం, డాడీ అంటే తెలుగులో నాన్న, అటువంటి పవిత్రమైన పదం నాకు డాడీ అనే చిరంజీవి గారు మహానుభావుడు మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రం ద్వారా నాకు డాడీ శ్రీనివాస్గా గుర్తింపు వస్తాం. అవి నాకు తెలిసి నాకు కోట్ల సంపాదన, నాకు 1000 కోట్లు 100 కోట్ల కంటే కూడా నాకు డాడీ అన్న పదం ముందు అవన్నీ ఆఫ్టర్లో అనుకుంటాను నేను. నాకు ఈ జీవితకాలంలో చిరంజీవి గారి పేరు మీద డాడీ శ్రీనివాస్గా గుర్తింపు, ఆ పేరే చాలు నాకు. ఆస్తులు, మణులు, మాణిక్యాలు ఏం వద్దు అనిపిస్తుంది. శ్రీనివాస్ గారు, సాధారణంగా అసలు ఇండస్ట్రీ అంటేనే అదో పెద్ద రంగుల ప్రపంచం. ఎంతోమంది ఇది తప్ప ఆ తెప్పను దాటలేరు. కానీ మీకు అసలు డాడీ మూవీకి సంబంధించి దాని అవకాశం ఎలా వచ్చింది? అంటే ఎవరైనా ఇప్పించారా? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హైదరాబాదు వచ్చి ఫస్ట్ ఒక జత బట్టలు జేబులో మా అమ్మని అడిగి 100 రూపాయలు, 110 రూపాయలు. ఆ 100 రూపాయలు అప్పుడు చాలా జాగ్రత్త, పొడగొట్టుకోకయ్యా, 100 రూపాయలు పడేసుకోకు అని చెప్పి కూడా పంపించింది. ఆ 100 రూపాయలు, 110 రూపాయలు పట్టుకుని అప్పుడు 7-8 రూపాయలు ట్రైన్ ఛార్జీ, ఇది ప్యాసింజర్ లాగా. దాంతో అడుగు పెట్టంగానే ఎందుకు వెళ్తున్నావు, హైదరాబాద్ వెళ్ళి ఎలా బతుకుతావు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాగో ఎట్టగొట్ట బతుకుతానన్న కాన్ఫిడెంట్ నాలో ఉంది. కానీ ఎలా బతకలేనేమో అన్న ధైర్యం కూడా, అధైర్యం కూడా నాలో ఉంది. కానీ హైదరాబాదు సికింద్రాబాదు స్టేషన్లో దిగంగాల్ని ఈ మహానగరాన్ని చూసి ఒక్కసారి ఉలికిపడ్డా. అంటే మాయా ప్రపంచంలోకి వచ్చానా మనం. బాలకృష్ణ గారి సినిమా ఒకటి ఉంది కదా,
369 ఆదిత్య 369 ప్రపంచం చేంజ్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ అయిపోతూ నుంచి వేరే జనరేషన్ చేంజ్ అయిపోతూ అలా నేనేమన్నా వచ్చానా అలా అని నేను ప్రశ్నించి నాకు నేనే స్పర్శ ఇది చూసుకుంటే చేసుకుంటే సికింద్రాబాద్ చూస్తే కార్లు బస్సులు ఇవన్నీ ఎక్కడ విలేజ్లో ఎప్పుడో గంటకు ఒక బస్సు 2 గంటలకు ఒక స్కూటరు అట్లా తిరిగే ఒక చిన్న పల్లెటూరు. ఇప్పుడు చూస్తే 10-5 తిరుగుతున్నాయి, ఎటు పోవాలో అర్థం కాదు. అక్కడ నిలబడ్డాను, 110 రూపాయలు ఉంది. ఎప్పుడో పొద్దున ట్రైన్ ఎక్కితే సాయంత్రానికి దిగింది ఇక్కడ. సరే ఆకలి అవుతుంది, ఏమన్నా తిందాం. 110 రూపాయలు ఎక్కడ తింటే ఏంది, మినిమం 15-20 రూపాయలు లేనిదే ఫుడ్ లేదు అప్పుడు. మంచి ఫుడ్ తినాలని 20 రూపాయలు మంచి ఫుడ్. మళ్ళీ సికింద్రాబాద్ లాంటి మంచి బిజినెస్ పాయింట్ అది. తినొద్దులే, ఏమన్నా టీ తాగుదాం, అంతవరకు సర్దుకుందాం అంటానికి లేదు, ఒప్పుకోవట్లేదు. అట్లాగుంటే హోటల్ దగ్గర నిలబడ్డా. ఇప్పుడు కూడా అజీజ్ ఒక సికింద్రాబాద్లో బిర్యానీ పాయింట్ ప్లస్ దాల్ రైస్ కూడా ఉంది. వెళ్ళి దాల్ రైస్ అడిగొచ్చాను, సార్ దాల్ రైస్ ఎంత అండి అని. అంటే ఆయన కూడా చెప్పాడు 8 రూపాయలు దాల్ రైస్, ఓన్లీ అన్నము ఒక మిరపకాయ వేస్తాడు, ఒక ఇది పప్పు, నిమ్మకాయ పచ్చడి ఒకటి. 8 రూపాయలు. 8 రూపాయలు పోతే ఎట్లా ఇదనే ఆలోచించి వచ్చి నిలబడ్డా పక్కనే. ఏం చేద్దాం, ఎటు పోదాం, అది పోతానికి దారేటు అని 2-3 అడిగాను. ఫిల్మ్ నగరు అది సినిమా వాళ్ళు అంతా ఉంటారు కదా ఎక్కడ అంటే, చాలా దూరం అన్నాడు. అంటే ఎట్లా పోవాలి అంటే, బస్సుకి వెళ్తే 2 రూపాయలు 3 రూపాయలు బస్సు. అంటే ఎవరు లేకుండానే, ఎవరు తోడు లేకుండానే హైదరాబాద్. అందుకని చెప్తున్నా మీకు, అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండారా అనే దానికే నేను ఈ కనెక్ట్ అవుతుందని నేను చెప్తున్నా. ఎవరు లేరు అన్న దానికి పెద్ద ప్రయత్నమే అండి. అది వెళ్ళాలి అంటే సరే వెళ్దాంలే. అప్పటికే చీకటి పడుతుంది. చూస్తుంటే ఆ హోటల్ ఆయన ముస్లిం ఆయన మహానుభావుడు. ఆ రోజు ఫుడ్ పెట్టాడు నాకు. పిలిచి అన్నం అడిగి వచ్చాను కదా, ఎంత అంటే 8 రూపాయలు అన్నాడు. తినలేని పరిస్థితి. 8 రూపాయలు, 110 రూపాయలు ఉండే. 8 రూపాయలు అడిగిపోతే 100 రూపాయలే ఉంటుంది. అప్పటికి ఏం అలవాటు లేవు కదా మనకి. ఇక సరే అంటే అతను పిలవండి అని చెప్పాడంట. కౌంటర్లో కూర్చున్న ఒక అతను, బాబు సార్ పిలుస్తున్నారు. వెళ్ళాను, సార్ తింటావా కానా అని హిందీలో మాట్లాడాను. నాకు హిందీ రాదు. అంటే తింటావా అనేది అర్థమైంది. అంటే అంటున్నాను, ఇట్లా అంటున్నాను, ఇట్లా అన్నా ఇట్లా మళ్ళీ డబ్బులు అడుగుతాడు ఏమో. అంటే ఫ్రీగా తిను, అన్నం తిను అని. అక్కడ కూర్చొని అన్నం పెట్టాడు పాపం. అన్నం పెట్టి ఒక 2 చికెన్ ముక్కలు వేసి పులుసు వేసి, చాలా దాల్ రైస్ కాదు అది, ఒక మంచి భోజనం పెట్టాడు. పెట్టేవరకు దండం పెట్టాను. ఎక్కడ పోతావు అన్నాడు. ఫిల్మ్ నగర్ సార్, సినిమా ఫీల్డ్ ఏదైనా పని దొరుకుతుందా అంటే, ఒక బస్సు ఫిల్మ్ నగరు అక్కడ బస్సు లాగే చెప్పాడు. అక్కడ వెళ్ళు, ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఉండలేవు, నువ్వు సిటీలో ఉండలేవు, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ఆయన ఒక 50 రూపాయలు ఇచ్చాడు. ఇంటికి వెళ్ళిపోండి మీరు అని 50 రూపాయలు ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నాడో అర్థం కాలేదు. మీరు ఉండలేరు అని 50 రూపాయలు ఇచ్చాడు. భోజనం పెట్టాడు. ఆ 50 రూపాయలు పెట్టి వెళ్ళిపోదేమో అన్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఆయన మహానుభావుడు అన్నం పెట్టాడు, డబ్బులు ఇచ్చి ఎందుకు చెప్తున్నాడు, అబద్ధం చెప్పాడు కదా. వెళ్దాం అనుకున్నది కూడా మళ్ళీ ఆగిపోయి, మళ్ళీ ఆయన చెప్పిన బస్సు ఎక్కడో చెప్పాడు, ఫిల్మ్ నగర్. ఆ బస్సు డైరెక్ట్ ఫిల్మ్ నగరు ఆ బస్ స్టాప్, అక్కడ దిగాం. అపోలో దగ్గరలో ఉండేది ఒక స్టాప్. అక్కడ దిగేసి ఇక అక్కడ చూస్తే నైట్ అయింది, 9-9:15 అయింది. అప్పుడు పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. విశాలంగా ఎడారిగా ఉంది, గుట్టలుగా ఉండే. అప్పుడు ఇళ్ళు డెవలప్మెంట్ లేదు, ఒక చిన్న కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్కడ పోవాలో అర్థం కాలే. ఎక్కడ అటు ఇటు చూస్తున్నా, అటు ఇటు కార్లు అయితే పోతున్నాయి, అప్పుడప్పుడు కార్లు పోతున్నాయి. అక్కడక్కడ చూస్తుంటే మనుషులు లేరు, ఎవరిని అడగాలో తెలియదు. నడక ఈ పాదచారులు ఎవరు లేరు, నడిచేవాళ్ళు. ఎవరిని అడగాలి ఏంటి అని అంటే, పక్కన ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంటే బిల్డింగ్ పక్కన నిలబడి అతను ఆ వాచ్మెన్ పట్టుకుంది, కన్స్ట్రక్షన్ చేయించుకునే అతను. అన్న ఎవరు మీరు, ఎక్కడ పోవాలని.
వచ్చాము, ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు, సినిమా ఫీల్డ్లోనే ఏదన్నా పని దొరుకుతుందేమోనని. అంటే ఎందుకన్నా ఇట్లా వస్తారు, ఎందుకు ఇబ్బంది పడతారు, వెళ్ళిపో, ఓ పని ఇప్పుడు వెళ్ళలేవు, ఇక్కడ పండుకోండి, నైట్ అక్కడ చిన్న ఒక దుప్పటి ఉంది, సాప కూడా ఉంది, పండుకోండి, వెళ్ళి మార్నింగ్ లేచి వెళ్ళిపోండి. ఎందుకు ఏ ఊరు అంటే పలానా చోట గుంటూరు జిల్లా చుండూరు మండలం అయితే వెళ్ళిపోండి, ఇబ్బంది పడతారు మీరు అన్నాడు వాచ్మెన్. వాళ్ళ భార్య ఉంది, అన్న వద్దన్నా, మీరు చూస్తుంటే అంత ఇంత చదువుకున్నట్టున్నారు, వద్దు చాలా ఇబ్బంది పడతారని. సరేనమ్మా, ఇక సరే వెళ్ళిపో, పొద్దున్న అయితే పండుకో అంటే సరే పండుకున్నాం. పండుకుని ఇక ఆయన వెళ్ళిపోయాడు. అక్కడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, వాళ్ళ ఒక వాచ్మెన్కి ఏమో సపరేట్గా కన్స్ట్రక్షన్ చేసే వాచ్మెన్ వాళ్ళకు ఒక రూమ్ ఉంది, మాకేమో కొత్త బిల్డింగ్లోనే ఇంకా కర్రలు అన్నీ అట్లా ఉండే, మాకు చిన్నది అది సాఫ్ చేసి అక్కడ సాఫ్ కూర్చుని ఆలోచిస్తున్నా, ఏంటి ఎట్లా పొద్దున్న వెళ్ళిపోతా. ఆయన ముస్లిం, ఆయన పాపం ఆయన కూడా చెప్పాడు అన్నం పెట్టి వెళ్ళిపోమ్మని 50 రూపాయలు ఇచ్చాడు. ఏమి కూడా వీళ్ళు కూడా వెళ్ళిపోన్నా ఇబ్బంది పడతాం. ఆలోచిస్తుంటే వేడి అన్నం పప్పు ఓ ప్లేట్ వచ్చింది, వాచ్మెన్ తీసుకొచ్చాడు. అన్న వద్దన్న, ఆకలి, నాకు ఆకలి లేదని. పుట్టిదే కడుపు నిండా ఆకలి అవుతుంది, ఆకలి ఉన్నా చెప్పలేము. అక్కడ తిన్నాం, ఎప్పుడు 6:30కి 7 గంటలకు తిన్నాం, 10-11 అవుతుంది, ఆకలి అవుతుంది కదా. వద్దు అని ముఖం ఆటం అనమాట, తెలీదు అంటే మీ ఆకలిలో ఉండవు కానీ, ఆకలితో ఉండవు కానీ తినన్నా, ఎందుకు ఏమి ఇబ్బంది పడకు, ముఖం ఆట పడకండి. ఒక బాటిల్ తీసుకొచ్చి వాటర్ నీళ్ళ బాటిల్ పెట్టింది, అన్నం తిన్నాం. అన్నం తిన్న తర్వాత మళ్ళీ అంత అన్నం తీసుకొచ్చింది, వేడి అన్నం తినైతే పొద్దున్న వెళ్ళిపోన్నావు నువ్వు అని. వెళ్ళిపో, సరేనమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా, ఇది వెళ్ళిపో. పొద్దున్నే లేసాం ఒక జత. అన్న మీరు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి ఆయన అడిగి, అన్న స్నానం చేయాలి, బట్టలు చేయాలి అంటే పక్కనే కన్స్ట్రక్షన్ అక్కడ ఉంది ఒక నల్లలాగా, అందరూ అక్కడే చేస్తారు, మీరు అక్కడ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ చేసేసి బట్టలు మార్చుకున్నా. బట్టలు మార్చుకుని ఇక వచ్చి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. ఆయన అడిగాం వాచ్మెన్, సార్ ఇట్లా అన్న ఇట్లా వెళ్ళిపోతున్నాను, మరి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నేను ఏ పనైనా చేయగలుగుతాను, మీరు కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది కదా, దీనిలో ఏదన్నా పని ఇప్పించినా నేను చేయగలుగుతాను, ఈ పనులు ఏం చేస్తావన్నా నువ్వు, ఈ సిమెంట్ బస్తాలు ఈ మొయ్యాలి, బరువు ఎంతైనా మోస్తాను, నేను తట్టుకుంటాను, బ్రతకడానికి వచ్చాక బరువు మోస్తాను, ఏం ప్రాబ్లం లేదన్నా, ఇటుకలు బరువు అన్నీ మోస్తావు కానీ నీ చేత పని చేపిస్తాం మాకంత ఇది లేదు, కొద్ది చదువుకున్నట్టుండవు, మోటి పని చేయలేవు. మోటి కాదని నేను ఊర్లో అన్ని పనులు చేశాను, నాకు తెలిసి, కాకపోతే ఈ పనులు చేయలేదు, ఊళ్ళో పొలాల్లో అన్ని పనులు చేశాను. మాకు చిన్న వ్యవసాయం లేదు, మాకు చిన్న కుటుంబం, బీద కుటుంబం, అన్ని పనులు చేశాను. ఇది బరువు అంటే చెప్పండి, మీరు ఏది కావాలంటే అది చేస్తాను. అప్పటికి అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు? అప్పటికి ఇది వ్యవసాయమే, వ్యవసాయ జీవనాలు, కూలి పనులు చేసుకుంటూ ఒక బర్రెని నాన్న అప్పుడు బర్రెతో పాలు ఇదుకోవటం, అది అమ్మటం, అది ఇక అమ్మాయి కూలి పనులు అవి చేసుకుంటామే. అన్న నా కోసం మావాడు అన్న కూడా చదువు లేకుండా ఆవిడ కూడా చదువుకోలే, 5th వరకే చదువుకుని, ఇక నేను చదువుకుంటున్నా. ఇద్దరికంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ పెన్సిల్ బుక్కులు వీటికి కూడా కావాలి, వాటికి కూడా లేని పరిస్థితి అన్నమాట. అప్పుడు అట్లా అన్న డ్రాప్ అవుతాం, నన్ను చదివిస్తాని కోసమే వాడు మానుకున్నాను. అట్లా పని జీవనాధారమే అదే మాకు. అటువంటి స్థితి నుండి వచ్చినప్పుడు ఈ పని చేయలేనా అది చెప్తే, అప్పుడు చేస్తామంటే ఒకరోజు 3వ ఫ్లోరు ఇటుకలు తీసుకుని ఎక్కాలి. వాళ్ళన్నీ ఒక 6 ఇటుకలు తీసుకుని వెళ్తుంటే నేను 12 ఇటుకలు తీసుకుని వెళ్ళేవాడిని. ఒక బస్తా సిమెంట్ బస్తా నేను ఒక్కడిని, వాళ్ళు ఇద్దరు పట్టుకుంటే నేను ఒక్కడిని. అట్లా బరువు పనులు ఏది ఉండని మీకు చేస్తానని, అది ఈ పని చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. నేను చేస్తాను, ఒక్కరోజు చూడండి, చేయలేకపోతే నేను వెళ్ళిపోతాను. ఒక్కరోజు అన్నది కరెక్ట్గా 8 రోజులు చేశాను.
మ్మ్. 8 రోజులు 8 రోజులు చేస్తే వాళ్ళు ఎంత ఇచ్చారంటే కూలి 45 రూపాయలు. రోజుకు 45 రూపాయలా? అదే ఎక్కువ. అప్పుడు 8 రోజులు దగ్గర దగ్గర ఒక 500 అది ఇచ్చారు. ఇక ఎక్కువ పని చేశారని చెప్పేసి ఇంకొక 100 రూపాయలు ఇచ్చాడు వాచ్మెన్. అంటే వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్, వాళ్ళు కాంట్రాక్ట్ కూలి చేయించుకుని వాళ్ళకి మిగిలింగా కొంత మన ఇస్తారు. నాకు మాత్రం వాళ్ళు చూపించిన ప్రేమాదరాభిమానాలు నన్ను హత్తుకున్నాయి. నాకు నిజంగా సొంత అక్క బావలాగా అనిపించారు. 600 ఇచ్చారు. 600 ఇచ్చేసి అన్న ఇక అంటే ఇక పని అయిపోయిందన్న ఇది సరేలేము నేను వేరే చోట ఎక్కడైనా చేస్తాను. 600 రూపాయలు ఉండే ధైర్యం ఉంది. అంటే వెళ్తున్నాను మీ చాలా రోజులు 8 రోజులు వాళ్ళే ఫుడ్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. అంటే నేను ఫుడ్ కట్ చేసుకునే ఇచ్చాను 600 అన్నాడు. ఆమె అంది కట్ చేసుకునే ఇచ్చాము. ఎంత ఫుడ్ తింటారు? అప్పుడు కిలో బియ్యం 6 రూపాయలు, మంచి సన్న బియ్యం 6 రూపాయలు. ఏం ఫుడ్ ఏం తింటావు? మేము చేసిన చట్నీ చేసిన పప్పు అదే కదా మీరు తింది. 600 అంటే 300 తీసుకోండి అంటే మీరు తిన్నందుకు డబ్బులు ఇస్తే అది మాకు మంచిది కాదు. తిన్నందుకే డబ్బులు మేమేమో సొంత ప్రేమతో పెట్టాము, మీరేమో డబ్బులతో కొలమానం చేస్తున్నారు దాన్ని. అప్పుడు బాధ అనిపించింది. సారీ అమ్మా సారీ అంటే 600 నువ్వు ఎక్కడన్నా తిరుగు, ఈ డబ్బులు అయిపోక ముందే ఏదన్నా చూసుకోవాలి. డబ్బులు అయిపోయినాయి అంటే ఊరు వెళ్ళాలి, మీరు ఎట్లన్నా చూడండి అని చెప్పారు. అప్పుడు ఆమె చెప్పిన విధంగా ఒక 600 వచ్చినాయి. ఆడ 30 రూపాయలు పెడితే ఒక బట్టలు ఉండయి. అప్పుడు చిన్న షార్ట్ లాగా ఉండయి ఇట్లా, టీ షర్టు ఒక షార్టు ఒక బన్నీను ఒక చిన్న అవి తీసుకుని అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇంకొక వారం 10 రోజులు ఉంటానంటే ఇక్కడ ఉండు, చూసుకుని తిరిగి లేదు అనుకుంటే వెళ్ళిపో అన్నాడు. స్టేయింగ్ మాత్రం అక్కడ ఇచ్చారు. ఇక సరేనని చూశాను. అక్కడక్కడ తిరిగి చూసి చేస్తే ఒక ఫ్రెండ్ కలిసాడు. ఫ్రెండ్ కలిసిన తర్వాత నాచారం అక్కడ ఉండేది ఒక చిన్న బిస్కెట్ ఫ్యాక్టరీ. అతను ఏమన్నాడంటే మీరు ఎక్కడ ఉంటారంటే నేను కూడా సినిమా ఫీల్డ్ అన్న చెయ్యాలని వచ్చానన్నా, ఇక్కడ తిరిగితే నాకు ఫీడింగ్ పోతుంది, నాకు చిన్న ఫ్యాక్టరీలో పని బిస్కెట్ ఫ్యాక్టరీ నాచారం అంటే అన్న నాకు కూడా ఏమన్నా పని దొరుకుతుందా అని రా మాట్లాడదాం. అక్కడికి వెళ్తే నాచారంలో ఆయన చిన్న బిస్కెట్ ఫ్యాక్టరీ అది వాళ్ళ సార్తో మాట్లాడించి ఈయన కూడా వస్తాడంట. అంటే అప్పుడు మాట్లాడి సార్ ఇట్లా పని చేస్తాను నేను అంటే ఏం లేదు బిస్కెట్ ప్యాకింగ్ దగ్గర సూపర్వైజర్ లాగా కొద్దిగా నేను అన్నీ రాయగలుగుతాను, ఇంగ్లీషు అన్నీ రాయగలుగుతాను, కొద్దిగా చదవగలుగుతాను. అది మీరు కొద్దిగా చదువు ఉంది కాబట్టి ఇవన్నీ చూసుకుని ప్యాకింగ్ చూసుకుని ఇవన్నీ లోడు చేసిన తర్వాత నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఎంత ప్యాకింగ్ అయింది, ఎంత లోడింగ్ అయింది, అది పని, అది వర్క్ మీకు అని చెప్పేసి నెలకు వచ్చేసి 600. ఒక చిన్న రూము షేరింగ్ అనమాట. అంటే 2-3 నెలలు చేసాం. అక్కడ చూస్తే అతను నైట్ కూడా చేపిస్తున్నాడు. అక్కడ చేసేసి అటు ఇటు చేసుకుంటూ చిన్నగా మళ్ళీ ఫిల్మ్ నగర్ వచ్చేసి వేరే ఒక ఫ్రెండు ఒక లంబాడి అతను మనకి మంచి ఫ్రెండ్ అయ్యాడు. వాళ్ళ రూమ్లో ఉంటూ అట్లా చిన్నగా తిరుగుతూ సేల్స్ మ్యాన్. అప్పుడు ఎయిర్ ఫ్రెషనర్ సుప్రీం కెమ్ అని సారథి స్టూడియో దగ్గర అక్కడ అమీర్పేట అక్కడ సుప్రీం కెమ్ అని ఒకటి సేల్స్ మెన్ కావాలని వేరే అతను చెప్తే ఇద్దరం వెళ్ళాం. ఇద్దరం చూసాము సేల్స్. ఒక బాటిల్ సేల్ చేస్తే 15 రూపాయలు కమిషన్ ఒక బాటిల్. అప్పుడు మనం ఎన్ని బాటిల్ అంటే రోజుకు మనకు 10-15 బాటిల్ ఇస్తారు. సరే నేను 20 బాటిల్ ఇవ్వమనేవాడిని. 10 బాటిల్ ఈ చేత్తో 10 బాటిల్ ఈ చేత్తో 20 బాటిల్ పట్టుకుని నడుచుకుంటే తిరిగి 20 బాటిల్ ఖతం చేసేవాడిని. అంటే 20 10 225 300 రూపాయలు
కమిషన్ వచ్చేది. నెలకు వచ్చేసే వరకు 1000 రూపాయలు మనకి ఒక శాలరీ లాగా ఇచ్చేవాడు. అట్లా చిన్నగా ఇది చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఆ ఫార్ములా నేర్చుకున్నాం. సేల్స్ మ్యాన్ ఫార్ములా నేర్చుకుని మేమే ఓన్గా ఇద్దరం, వెంకటేష్ అని ఒక అతను ఉన్నాడు, అతను నేను ఓన్గా చెరొక డబ్బులు వెనకేసుకున్నాం, చెరొక 3000 ఆ ఫార్ములా కొనుక్కున్నాం మేము. 3000 రూపాయలు పెట్టుకున్నారు. ఎవరైతే మాకు సేల్స్ మ్యాన్ మాకు పెట్టుకున్నాడో వాళ్ళ అసిస్టెంట్కి 3000 రూపాయలు ఇచ్చి మేము ఫార్ములా కొనుక్కున్నాం. ఎట్లా తయారు చేయాలి, ఎసెన్స్ ఏంటి దీనిలో అనేది చేసి అది ఎక్కడ దొరుకుతాయి, బేగం బజార్, అక్కడ పోయి అన్ని కొనుక్కుంటే మాకు 2000 రూపాయలు మాలు తెచ్చుకుంటే 12,000 రూపాయలు వచ్చాయి. 2000 రూపాయలు మాలు తెచ్చుకుంటే 12,000 వచ్చాయి. అట్లా సేల్స్మెన్గా బిజినెస్ పెట్టుకున్న తర్వాత కొంచెం తర్వాత మాకు సత్యలక్ష్మి అక్క నాకు మ్యారేజ్ చేసి తర్వాత అమ్మ వచ్చింది. అమ్మ ఇక్కడే ఉండేది, ఇక్కడ బంజారా హిల్స్లో. అప్పుడు 80 రూపాయలకి ఒక రూమ్ రెంట్. గుంటూరు నుంచి అందరూ హైదరాబాద్కి వచ్చేసారు. అమ్మ వచ్చింది, కొన్నాళ్ళు అమ్మ ఉంది. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత మేము అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత మేము ఇక్కడే 80 రూపాయల్లోనే రూముల్లోనే మాకు సత్యలక్ష్మి అక్క అని ఇక ఆమె మ్యారేజ్ చేసింది. అక్కడే ఉండం బంజారా హిల్స్లోనే 35 ఇయర్స్ నుండి ఇక అక్కడే ఉంటాం. అట్లా చేసుకుంటూ సండే సాంగ్స్ రాసుకుని ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడు అన్ని ఆఫీసులు తిరగగా ఎవరో ఫ్రెండ్ చెప్పాడు, గీతా ఆర్ట్స్లో కూడా మన డాడీ సినిమా ఒకటి స్టార్ట్ అయింది, కలవండి అంటే అప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి ఫైల్ తీసుకుని అప్పుడు కొంచెం డ్రెస్ మెయింటైన్ బాగుంది కదా చేసుకుని రైటర్గా వెళ్ళి ఇట్లా ఇది అంటే అప్పుడు నాగబాబు గారు, అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు, మన చిరంజీవి గారు ఫ్రెండ్ ఒక ఆయన ఉండారు, ఆయన వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే డాడీ మూవీకి మీరు వెళ్ళకముందు ఎన్ని పాటలు రాసుకున్నారు సుమారు? దగ్గర సండే రాసుకునే వాళ్ళం కదా, దగ్గర 70-80 పాటలు రాశాను అప్పటికే. 80 పాటలు అవి వినిపిస్తూ ఉండేవాళ్ళం. దానిలో ది బెస్ట్ బాగా మంచి సాంగ్స్ అనుకునే డెమోలాగా ఆ వినిపించినయే కొన్ని ఫైల్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. అలా డాడీ కూడా అట్లా కలుస్తాం. అట్లా అరవింద్ గారిని కలుద్దాం, ఆయన గీతా ఆర్ట్స్ అధినేత కదా, చిరంజీవి గారు ఉండారు. అసలు వాళ్ళని చూస్తేనే నాకు అయోమయంగా ఫైల్ తీసుకుని అక్కడికి వెళ్తుంటే బౌన్సర్ ఇట్లా నెడతాం. ఈ ఫస్ట్ గేటు ఇట్లుండేది రైట్ సైడ్లోనే మెయిన్ రోడ్లో. ఆయన దాటుకుని వెళ్ళాలంటేనే కష్టం. ఆయనకి ఎత్తగొట్ట దండం పెట్టి వెళ్ళాం లోనకి. వెళ్ళిన తర్వాత 7 ఎకర్స్లో అరవింద్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు బ్రేక్ ఇచ్చారు. వాళ్ళని కలుద్దామని నేను వెళ్తుంటే బౌన్సర్స్ వచ్చి నెట్టేశారు. ఇట్లా మిమ్మల్ని నెట్టేశారు. ఫైల్ ఒకటి ఉంది, ఇట్లా నెట్టంగానే ఆ ఫైలు నేనేందంటే ఆయన బాగా గట్టిగా మనల్ని ఇట్లా తోస్తేనే మంచిది బాగుంటుందిలే అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లయినా సింపతితో పంపిస్తారేమో. అట్లా నిజంగా నెట్టాడు. నెట్టే వరకు వెనక గనేట్ ఉంది, గనేట్ తగిలి నిజంగా పడ్డా నేను. పడినప్పుడు అప్పుడు ఫైలు అట్ట స్పాంజిలాగా ఉంటుంది ఫైలు, లోనంతా అట్ట సౌండ్ వస్తుంది. ఆ ఫైలు పడంగానే పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ అనగానే చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, నాగబాబు గారు వీళ్ళంతా ఇట్లా తిరిగి చూశారు, ఏంటి సౌండ్ అని. ఇట్లా తిరిగి చూసే వరకు నేను పడ్డా. లేపండి, అరవింద్ గారు వచ్చి లేపండి పాపం ఆయన పడ్డాడు లేపండి అంటే ఆ బౌన్సర్ ఎవరైతే నన్ను నెట్టాడో ఆయనే నన్ను గట్టిగా ఇట్లా పెట్టి గుచ్చుతూ, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడ ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతానని కోపంతో పైకిలే అని ఇట్లా నన్ను బలవంతంగా ఇట్లా ఆయన బలం పట్టుకొని లేపితే నాకు ఇదంతా గిచ్చినట్టు అవుతుంది. ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అంటున్నాడు. సార్ని కలవాలి నేను 5 అని అంటే అరవింద్ గారు మనమేమో వాళ్ళని కలవాలని, వాళ్ళని కలిస్తే వీళ్ళు ఎడదిడతారు అని బౌన్సర్స్ భయం. అప్పుడు అరవింద్ గారు నేను సార్ని కలవాలని వదలతలేదు అంటే ఇప్పుడు అరవింద్ గారు వచ్చి ఆగు ఏంటి బాబు ఏంటి చెప్పాను. సార్ ఏం లేదు, చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని ఒక 4 పాటలు రాసుకున్నాను సార్.
అది మీకు వినిపిస్తే నాకు అదే భాగ్యం సార్. ఇక నాకు సినిమా పాట తీసుకుపోయిన పర్లేదు, మిమ్మల్ని కలుస్తామే నాకు భాగ్యం అండ్ వరకు ఆయన కూల్ అయిపోయి ఆగవయ్యా నువ్వు పో అని. మిమ్మల్ని వెళ్ళిపోమన్నారా? బాగుంది సార్, ఇక నువ్వు రా అని చిరంజీవి గారితో. ఆయన రైటరు ఒక 3 పాటలు 4 పాటలు వినిపిస్తాడంట సార్, మీరేమన్నా వినే ఓపిక ఉందా అన్నారు చిరంజీవి గారు. అట్ట ఇక ఆయన చిరంజీవి గారు ఓకే అన్నారు. నాగబాబు గారు ఈ రూమ్ ఖాళీ ఉందా అన్నాడు. ప్రొడక్షన్ నాగరాజు గారు ఉన్నారు అప్పుడు. మోహన్ గారు అని చిరంజీవి గారి దగ్గర మోహన్ గారు మేనేజర్, మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఆయన మోహన్ గారు పిలిచి ఈ రూమ్ ఖాళీ ఉందా అంటే ఖాళీ ఉంది సార్ రండి అని. 7 acres ఇక అది అంతా క్లీన్ చేపించేసి ఒక 4 చైర్లు వేశారు. చిరంజీవి గారు, అరవింద్ గారు, నాగరాజు గారు, నాగబాబు గారు, అల్లు అరవింద్ గారు ఫ్రెండ్ ఒక ఆయన నాగరాజు గారు, ఆయన మెయిన్. వాళ్ళందరూ 4-5 కూర్చున్నారు. ఇంకో చైర్ ఉంది. నేను నిలబడి సార్ వినిపిస్తావా అన్నాడు. నువ్వు కూర్చో అన్నారు చిరంజీవి గారు. లేదు సార్ నేను నిలబడతా. కూర్చో అన్నారు గట్టిగానే వరకు. ఇక కూర్చున్నా. ఆయన కూర్చునే వరకు ఆయన కళ్ళు ఇట్లా స్ట్రైట్గా నాకు భయం వేస్తుంది. ఈ భయం వచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేయాలి, భయం లేదు ఏం లేదు అనుకుని కళ్ళు మూసుకున్నా అంతే. నాకు పల్లవలన్నా గుర్తే కదా. ఆ టేబుల్ ఉంది, కొడతావా అన్నాడు నాగబాబు గారు, అరవింద్ గారు. ఇట్లా అవును సార్ కొట్ట అంటే ఆ టేబుల్ కొంచెం ముందు. ఇక సిగ్గు చీమంతా నీ చెంప చేమంతా అని ఆ వర్డ్స్ అట్లా పాడుకుంటూ 4 అనేది ఒక 8 పళ్ళలు పాడేశారు. ఎక్కడ స్టాప్ లేదు, ఎక్కడ గ్యాప్ లేదు. 4 అన్నది 8 సాలు అన్నారు. ఇక అని చాలా థ్యాంక్స్ సార్ మీరు పాటలు ఏంటో అంటే. అప్పుడు అరవింద్ గారు ఈయన నంబర్ తీసుకోండి అని అప్పుడు మోహన్ గారికి చెప్పారు. కంట్లో పడ్డారు. ఇంకా ఈయన నంబర్ తీసుకోండి మనకి యూజ్ అవుతాడని చూద్దాం, ఒక పాట ఉంది ఏమన్నా చేద్దాం, ఆయన రాయగలిగితే చూద్దామని. అప్పుడు నంబర్ తీసుకున్నాను. అట్లా చిరంజీవి గారు ఇట్లా పోతూ నన్ను భుజం మీద ఇట్లా అన్నారు. అప్పుడే నాకు ఇక ఏనుగుల బలం వచ్చేసింది. అట్లా అది సాఫీగా సాక్కుంటూ తర్వాత నా నంబర్ తీసుకున్న తర్వాత నా సెల్ ఎరెక్సన్ అని, సోనీ ఎరెక్సన్ అని పెద్ద సెల్, ఇంత సెల్ అప్పుడు 1200 కొన్నాం ఆ సెల్. ఆ సెల్ ఒకటి అది ఎక్కడో పడిపోతే పడిపోయింది. అప్పుడు అరవింద్ గారు నంబర్ తీసుకో మోహన్ గారు ఫోన్ చేస్తే నా ఫోన్ పని చేస్తుంది. అట్లా 1 వీక్. ఆయన ఎవరు కొత్త ఆయన వచ్చాడు, ఒక 4 పాటలు వినిపించాడు వెళ్ళిపోయాడు. ఆయన కొత్త ఆయన వచ్చాడు, ఆయన పిలవండి అంటే మోహన్ గారు ట్రై చేస్తున్నారు, ఇంకొక ఆయన వేరే వాళ్ళు ట్రై చేస్తున్నారు. నా ఫోన్ కలవట్లేదు. అప్పుడు డ్రైవరు ఎవరో కొత్త ఆయన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 అని ఇచ్చాడు. అంటే ఆ డ్రైవరు దేవుడు అనమాట. ఆ డ్రైవర్ ఏమన్నాడంటే సార్ నేను ఉండేది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 ఇబ్రాహిం నగర్లోనే నేను కూడా ఉండేది, ఆయన కూడా ఇబ్రాహిం నగర్ అని ఉంది అడ్రస్, నేను ట్రై చేస్తాను సార్ అని. ఆయన దేవుళ్ళలాగా వచ్చాడు. నిజమేనండి, అసలు అవకాశం అనేది మనదే అయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా అది నేను నమ్మాను. ఆ కాన్ఫిడెంట్ ఎక్కడ దాన్ని డౌన్ చేసుకోలేదు. ఎన్ని ఆటంకాలు, నా ఫోన్ పనిచేసినప్పుడే కట్టు, అంతే కదా. తర్వాత మళ్ళీ ఆ డ్రైవర్ లేకపోతే కూడా కట్టు, ఆ డ్రైవర్ వేరే అడ్రస్లో ఉండా కట్టు. ఆ డ్రైవరు నాకు వచ్చి శ్రీనివాస్ అంటే, నేను అప్పుడు పాటల రచయితను కాదు కదా, నాకు బస్సులు ఎవరు తెలియదు కదా. నేను ఎయిర్ ఫ్రెషనర్ సేల్ చేస్తాను, సెంటు ఎయిర్ ఫ్రెషనర్, సెంటు సీన్ అనేవాళ్ళు. సెంటు సీన్ ఉండారు కానీ గ్యాస్ సీన్ ఉండడు, సెంటు సీన్ ఉండడు, పాల సీన్ ఉండడు, మెకానిక్ సీన్ ఉండడు, ఇంకొక ఆయన డీలర్ సీన్ ఉండడు. ఈ సీన్లు ఉండరు కానీ రచయిత సీన్ ఎవరు అని అంటున్నారు అందరూ. కాదండి ఆయన పాటలు వినిపించాడు మొన్న గీత ఆర్ట్స్కి అని లాస్ట్లో అంతా ఎతుక్కుంటూ నా ఇంటికి లాస్ట్లో డెడ్ ఎండ్ అక్కడికి వచ్చి ఆయన అక్కడ అడిగి వెళ్ళాడు అతను డ్రైవరు. నేనేమో ఇంట్లో ఉన్నాను, మా ఇంటి ఓనర్ శంకర్ అని ఒక అతను పిల్లోడు గీత ఆర్ట్స్లో పాటలు వినిపించాడండి ఒక ఆయన శ్రీనివాస్ అని. ఇక్కడ ఎవరు ఉంటారంట శ్రీనివాస్, ఆయన ఉండారా అంటే ఇక్కడ ఎవరు పాటలు రాసి వాళ్ళు లేరు అన్నాడు. అతను తెలియదు కదా,
అంటే ఇక తర్వాత ఇక ఓకే ఓకే అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ శంకరు నేను బయటకు వచ్చాను. ఎవరు శంకర్ ఏంటి అంటే, ఎవరు అంకుల్ మీరేమన్నా గీతార్ట్స్లో పాటలు రాయరు కదా, మీరు గీతార్ట్స్లో ఎవరో పాటలు వినిపించారంట అల్లు అరవింద్ గారికి. ఆయన శంకర్ నేనే వినిపించాను, ఎవరు వచ్చారు అంటే ఇప్పుడే వెళ్తున్నాడు అంకుల్. నేను గేట్ తీసి ఇట్లా వచ్చే వరకు వెళ్ళిపోయాడు అక్కడ దాకా. పరిగెత్తుకుంటూ వెళ్ళి సార్ సార్ అంటే ఆయన రెడ్డి గారు అంటే అన్న మీరా, అది మీరు ఎవరు గీతార్ట్స్కి వినిపించారంట కదా పాట, అరవింద్ గారు 1 వీక్ 10 డేస్ నుండి చెప్తున్నారు మాకు. నేను ఇదే బస్సులో ఉంటానని నేను అందరిని అడుగుతుంటే సెంటు సీన్ అంటున్నారంట, ఉండారు కానీ ఎవరు లేరు అంటున్నాడు. అంటే లేదు నేను వినిపించాను, మీరు వస్తానంటే కారు ఉంది రెడీగా అన్న. 10 నిమిషాలు అన్న. ఓకే వెళ్ళి స్నానము చేసుకుని ఇప్పుడు దండం పెట్టుకుని దేవుడికి ఆ ఫైల్ తీసుకుని వెళ్ళిపోయా. వెళ్ళి పెద్దమ్మ గుడి దగ్గర ఒక ముస్లిమ్స్ అది ఒక దానిలో షూటింగ్, అది గుమ్మాడి పాట జరుగుతుంది. అక్కడికి వెళ్ళాం. కారులో నన్ను తీసుకెళ్ళాడు, దేవునిలాగా వచ్చావన్నాను, మీకు చాలా థ్యాంక్స్ అన్నాను. ఓకే పర్లేదు, మీకు అదృష్టం ఉంది, ఏమో అవకాశం ఉంటే పాపం మీరు సక్సెస్ అవుతారని. ఆడ దిగంగాల్ని ప్రొడక్షన్ అతను వచ్చాడు. సార్ రండి సార్ అని కుర్చీ వేసాడు. ఇంకొక అతను వచ్చాడు, సార్ మీరు ఇడ్లీ తింటారా దోశ, రండి టిఫిన్ అంటున్నాను. ఓకే తింటానండి. వెళ్ళిన తర్వాత ఆయన ఏదో 2 వడ 1 ఇడ్లీ వేశారు, నెయ్యి కారపొడి. తిన్న తర్వాత కాఫీయా టీయా సార్ అన్నాడు. టీ చాలండి, టీ తాగిన తర్వాత అరవింద్ గారు లేరు, బయటికి వెళ్ళారు, వస్తారు, మీరు కూర్చోండి, ఏమైనా రాసుకోండి అన్నాడు మోహన్ గారు. ఆ చెట్టు కింద కూర్చున్నాను, రాసుకుంటూ ఉండేవరకే అరవింద్ గారు గంటన్నర తర్వాత వచ్చారు. అప్పటికి ఇంకా బ్రేక్ చెప్తారు, షూట్ లంచ్ బ్రేక్. మేము టిఫిన్ చేసి కూర్చున్నాం, ఏదైనా ఆయన ఏమి వినిపించాలి అన్నీ సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటున్నారు. అరవింద్ గారు వచ్చారు, కారు దిగంగానే మోహన్ గారు అందరు వచ్చి నమస్తే పెట్టారు. సార్ రైటరు వచ్చాడు, ఎత్తుక్కొచ్చాడు మన డ్రైవర్ అంటే, వచ్చాడా ఈయనేనా అన్నాడు. సార్ నేను నువ్వేనా వినిపించింది మొన్న అంటే, అవును సార్. ఏమయ్యా ఇంత బోర్డు సెల్ పెట్టుకున్నావు, ఇంత పొడుగు, పని చేయదు, అందరు ట్రై చేస్తున్నారు అన్నాడు. లేదు సార్ కింద పడింది, సారీ సార్ అని. సార్ అలా పైకి సెకండ్ ఫ్లోర్లోకి రండి, తీసుకురండి అన్నాడు. ఇక ఆయన వెళ్ళిన తర్వాత నన్ను సెకండ్ ఫ్లోర్లో మోహన్ గారు అన్నాడు, ఏం భయపడకు, ఇట్లా అయిందని చెప్పు సార్కి అని చెప్పి మోహన్ గారు, నువ్వు వినిపించాలనుకున్నది డేర్గా వినిపించేసాను. నేను సెకండ్ ఫ్లోర్ వెళ్ళి పెద్ద విశాలంగా ఏసీ రూమ్, ఆయన కూర్చున్నారు. కూర్చో అన్నాడు, కూర్చున్నాను. చాలా థ్యాంక్స్ సార్ అని ఆయన కాళ్ళు నమస్కారం చేసి, సారీ సార్ ఇట్లా సెల్లు ఇది. ఓకే పర్లేదు, నువ్వేమి వినిపించాలనుకున్నావో మొత్తం వినిపి, ఎక్కడ ఏది వదలొద్దు. అప్పుడంటే 3 పాటలు వినిపించావు, 4 పాటలు, 4 ఇక్కడ వినిపించాయి. ఏమి వినిపించాలి, ఏముండే అన్నీ వినిపించాయి. అంటే మొత్తం ఒక 22 సాంగ్స్ వినిపించేసా, మొత్తం మంచి ది బెస్ట్ నాకు నచ్చినాయి. అందుకని వినిపించేసి ఓకే ఇది భువనచంద్ర గారి స్టైల్ ఉంది, ఓకే బాగానే ఉంది. కొన్ని బూతులు ఉన్నాయి, బూతులు ఉండొద్దు నా పాటలో, బూతులు లేకుండా ఉండాలి. బూతులు ఉంటే మాత్రం నేను తీసుకోను. అదొకటి. నేను ఒక ట్యూన్ ఇస్తా, ఆ ట్యూను చంద్రబోస్ గారు, భువనచంద్ర గారు, శాస్త్రి గారు, వెణిగళ్ళ రాంబాబు గారు, సీతారాం ఈ రాస్తున్నారు. 6 నీతో 6. మీరు రాకముందే 5 పాటలు రాస్తున్నారు. ఇదే ట్యూన్ ఇచ్చారు, అందరికి ఇచ్చాం, నీకు ఒక అవకాశం ఇస్తున్నాం. వాళ్ళది బాగుందనుకుంటే వాళ్ళ సాంగ్ తీసుకుంటాం, మీకు బాధపడొద్దు, మీరు బాధపడొద్దు. మీది బాగుంటే మీకు తీసుకుంటాం. ఛాలెంజ్ మీద రాస్తే అవకాశం ఉంటే చూడు, నాకు సాంగ్ తీసుకోలేదని మళ్ళీ అది కాంట్రవర్సీ వద్దు. ఇదేదో మొట్టమొదటిదే ఒక పంచ పరీక్ష అన్నట్లుగా 5 దాటుకొని అని చెప్పేసి, సార్ నాకు అవకాశం ఇస్తామని చాలా గొప్ప సార్, నేను డెఫినెట్గా ఛాలెంజ్తో రాస్తాను సార్ అని. నీకు ఎక్కడ గీతార్ట్స్లో రోడ్ నెంబర్ 45కి రండి, ఒక రూమ్, మంచి రూమ్ ఇస్తారు, ఫుడ్, టిఫిన్, టీ, కాఫీ అన్నీ ఉంటాయి, రాసుకో,
రాసుకుని ఈవినింగ్ వరకు 6:30 వరకు ఎన్ని పల్లవులు రాస్తావో రాయి, రాసి నాకు వినిపించేసి వెళ్ళిపో. ఓన్లీ పల్లవి రాయమని చెప్పారు. పల్లవులే, పల్లవం నచ్చిందంటే చరణానికి వెళ్ళు ఓకే. అన్నారు. అప్పుడు ఈవినింగ్ ఆయన 6:30కి వస్తారు. నేను మార్నింగ్ నుండి ఆయన వచ్చిన దాకా రాసుకోవాలి. రాసుకోవాలంటే ఇక నాకు ఒక ఛాలెంజ్. వాళ్ళు వచ్చి కాఫీ సార్ భోజనం అది ఇది అంటున్నారు. భోజనం మీద కూడా పోతలేదు నాకు. ఇది రావాలి మంచి. ఒకరోజు ఫస్ట్ డే కూర్చున్నాను, పెన్ను ఇట్లా పెన్ను వైట్ పేపర్ మీద పెన్ను ఇట్లా పెట్టాను, ఒక్క వార్డు రాల. భయం అనేది మధ్యాహ్నం భోజనం టైంకి 2:30 అవుతుంది, ఒక్క వార్డు రాస్తే ఒట్టిపోయి. అంటే 5 ఎవరిదన్నా ఓకే చేస్తే ఈ ఆలోచనలు అటుపోతాడు, డైవర్ట్ అవుతుంది. బోసన్న బాగా రాస్తాడు, శాస్త్రి గారు మహానుభావుడు, భువనచంద్ర గారు ఇంకా పెద్ద కవి, వెనుగళ్ళ రాంబాబు అంటే ఒక వాళ్ళు మామూలుగా చిన్నవాళ్లే, కానీ వీళ్ళు మొత్తం 4-5 ఉండారు. వాళ్ళతో నేను తట్టుకోగలను అన్న ఆలోచన మళ్ళీ కాదు అని చెప్పేసి మళ్ళీ నేను ధైర్యం తెచ్చుకోవాలన్నా కానీ 2 గంటల దాకా నాకు రాల. 2:30కి అన్నం తిన్నాం, 1:30కి వాళ్ళు వచ్చారు, 2 గంటలకు భోజనం చేయమని తిన్న తర్వాత అప్పుడు 3 పల్లవులు రాశాను. ఆయన 6:30కి వస్తారు, ఇంకా 3 పల్లవులు, 6 పల్లవులు రాసి పెట్టుకున్నా. డైరెక్ట్ వచ్చారు. ఫస్ట్ పల్లవులోనే ఇక టిక్కు కొట్టారు, రెండో పల్లవులో ఇంటూ, అట్లా మూడో పల్లవులో టిక్కు, అట్లా ఇట్లా ఉండాలి నాకు, ఈ టైప్ ఉండాలి, ఇట్లా ఉండొద్దు బూతులు అని. ఆయనకి ఏం కావాలో నేను ఆ ఎక్స్ప్రెషన్స్లోనే అర్థమైపోయి తర్వాత ఆయన పర్టికులర్గా ఏం కావాలనేది అర్థమైంది. తర్వాత ఆయనకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చాను. అందరూ అక్కడ ఎగ్జామ్ ఈ పాటకి ఎంత మార్కులు వేసారు, ఎవరెవరికి ఎన్ని మార్కులు పడినాయో ఈ స్టాఫ్ అందరికి తెలుసు వాళ్ళకి. దానిలో ఒక అతను నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఫ్రెండ్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్. ఆయన మీకు అందరికంటే కొన్ని మార్కులు ఎక్కువ పడినాయి, మీరు బాగా కష్టపడండి అన్నారు. అప్పుడు నాకు ధైర్యం పెరిగింది. మందారం బుగ్గలు అని వినిపించారు కదా, అది ఓకే చేశారని అన్నారు. నాకు కూడా తెలియదండి, మీరు మళ్ళీ నా మీద చెప్పొద్దు. అట్లా ఆ పాట డెఫినెట్గా హిట్టు అని నా మనస్సాక్షిగా నా కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకంటే మందారం బుగ్గల్లోకి మచ్చట్టు వచ్చింది, సీక్రెట్ చెవిలో చెప్పమ్మ, మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్కి వస్తుంటే గోరింక గిచ్చేసిందమ్మ, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సాంగ్ అది. అబ్బాయి హీరో క్వశ్చన్ వేస్తే హీరోయిన్ కౌంటర్ ఇస్తుంది ఆన్సర్. అట్లా ఈ టైప్ ఆఫ్ పాత సినిమాల్లో తక్కెట్లో రాయొచ్చి తగిలింది మామ కోమిటి ఇంటికి, నీ బుగ్గ మీద ఘాటెక్కడిదే అని ఉంటుంది. ఆ ఘాట ఎలా వచ్చిందంటే తక్కెట్లో రాయి కోమిటి ఇంటికి వెళితే, నేను కోమిటి ఇంటికి వెళితే తక్కెట్లో రాయొచ్చి తగిలింది మామ, నీ బుగ్గ మీద ఘాట ఎట్లా వచ్చిందంటే ఇన్స్పిరేషన్ ఏదో ఒకటి ఉండాలి మనకి. ఆ టైప్లో ఈ ట్రెండ్కి రాయాలి మళ్ళీ. అందుకని మందారం ముగ్గులు. మాదాపూర్ అప్పుడు గుట్టల్లో అంత బిల్డింగులు లేవు, గుట్టల్లో కార్లు ఆగి ఉండేవి, లవర్స్ అంతా మేము అక్కడే కూర్చునేవాళ్ళం, అన్నీ చూసేవాళ్ళం ఇదే కళ్ళతో. ఆ గుట్టలు అప్పుడే L&T వాళ్ళు సామాన్లు స్టీల్ అంతా వేసి బిల్డింగ్లు కట్టేది, అక్కడ అవన్నీ చూసేవాళ్ళం మేము. మాదాపూర్ గుట్టలే అయ్యి. అందుకని మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్కి వస్తుంటే గోరింక గిచ్చేసిందమ్మ అనేది వాడు. అది ఆయనకు బాగా నచ్చింది. మందారం ముగ్గుల్లోకి మచ్చట్టు వచ్చిందే అనేది దానికి ఆన్సర్ కౌంటర్ బాగుంది అని చెప్పేసి దానికి మార్కులు ఎక్కువ వేశారు అని చెప్పారు. సో రియల్ విజన్ని మీరు లిరిక్ లాగా చేసాం. ఆ తర్వాత ఎస్ఏ రాజ్ కుమార్ గారికి నన్ను చేస్తాం, మీ సాంగ్ ఓకే అయింది, మీరు మెడ్రాస్ వెళ్ళాలి అని అనటం, ఇది కళా నిజం అనుకుంటాం. మా భార్య పెద్ద 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 చదువులు చదివి వాళ్ళంతా MA తెలుగు లిటరేచర్ చదివిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, నీ పాట ఎట్లా తీసుకుంటారని కూడా వెటకారంగా కూడా, అంటే ఇంకా పనికి వెళ్తాడేమో ఇంట్లో సేల్స్, అప్పటికే రోజుకు 600-700 సంపాదిస్తున్నాం, ఈ వదిలిపెట్టి పాటలు కానీ తిరుగుతున్నాడు ఎట్లా ఇదని.
ఆవిడ అట్లా కాన్ఫిడెంట్గా ఆమె కూడా తర్వాత సాంగ్ ఓకే అయిన తర్వాత నేను మెడ్రాస్ వెళ్తాం, ఫస్ట్ పేమెంట్ ఎంత పేమెంట్ వస్తుందని నేను ఊహించకపోవటం, అక్కడ ట్రీట్మెంటు, రోహిణి ఇంటర్నేషనల్లో రూమ్ వేసి అక్కడ ఎస్ఏ రాజ్ కుమార్ నల్లాయిరికే సాంగ్, నల్లాయిరికే వార్డ్స్ రంబా నల్లాయిరికే అని ఆయన తమిళ్లో మాట్లాడతాం. అదంతా నాకు ఒక గొప్ప అనుభూతి అనమాట. ట్రైన్లో వచ్చేటప్పుడు మళ్ళీ నాకు ట్రైన్ ఫస్ట్ ఏసీ బుక్ చేసి వాళ్ళు పేమెంట్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఖర్చులకి పెడతాం. అవన్నీ డబ్బులు తీసుకుని నేను ట్రైన్లో వస్తుంటే ఆనంద బాష్పాలు అంటారు, తిరిగేటప్పుడేమో ఇబ్బందులు పడేటప్పుడేమో దుఃఖంతో కన్నీటి బాష్పాలు అయ్యి, ఇదేమో ఆనంద బాష్పాలు. అంటే సాంగ్ నిజం ఓకే అయింది, కళ నిజమా అని నన్ను నేనే గిచ్చుకోవటం. ఆ ట్రైన్లో వచ్చేటప్పుడు అవన్నీ అనుభూతులు మధుర. ఇంట్లో వచ్చిన తర్వాత మా భార్యకి ఇట్లా సాంగ్ సెట్ అయింది, ఫస్ట్ పేమెంట్ ఏమనుకుంటున్నావు, నేను నా పాటలు పనికిరావు అనుకున్నా. అంటే అట్లా వాళ్ళు మనల్ని డిస్క్రైబ్, ఇప్పుడు ఈ పనికిరాదు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే పని చేయట్లేదు అది ఇదని, అట్లా చూసేవా నాలో టాలెంట్ ఉందని ఆ ఎక్స్ప్రెషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. చూసావా అంటే సరే ఇది చిన్నగా ఇక తిరిగి చూసుకోవట్లేదు. అలాంటి మరి మీ పేరుకు ఒక ప్రఖ్యాతిని తీసుకొచ్చిన సాంగ్ని మా ప్రేక్షకుల కోసం, ఎందుకంటే నేను ఇంట్రడక్షన్లోనే ఆ పాటని నేను పాడాను కాబట్టి. మీరు తారారం తారారం అని ఇంటి ఇచ్చారు కదా, దానికి అదే మందారం బుగ్గల్లోకి మచ్చట్టొచ్చిందే, సీక్రెట్ చెవిలో చెప్పమ్మా, మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్కి వస్తుంటే గోరింక గిచ్చేసిందమ్మా. అది మీరు తారారం అన్నదానికి అనమాట. దాని తర్వాత ఇక బాలయ్య బాబు గారు సీమసింహ, ఈ పాటని రాంప్రసాద్ గారు డైరెక్టర్, చిరునవ్వుతో రాంప్రసాద్ గారు ఆయన పిలిపియటం, నన్ను ఆర్ఎఫ్సికి తీసుకెళ్ళి కారులో ఈ సాంగ్ బాగుండాలి తెలంగాణ ఫోకు అది అనటం. బాలయ్య బాబు గారి దగ్గరికి రేపు మార్నింగ్ 10:30కి వెళ్తున్నాం, మీరు రెడీ అయ్యండి, సాంగ్ రెడీ చేసుకోండి అంటాం. ఆ సాంగ్ రెడీ చేసుకుని నేను ఇక కసితో ఉన్నాం కదా, ఈ తెలంగాణ ఫోక్ కూడా హిట్ కొట్టాలి మనం, అందులో బాలయ్య బాబు గారు తగ్గ వార్డ్స్ కావాలి అని బాలయ్య బాబు గారు రేపు పొద్దున్న 10:30కి ఫస్ట్ చిరంజీవి గారు కలయిక ఆయనతో మంచి హిట్ అందుకున్నారు ఇచ్చే తర్వాత ఇద్దరు అగ్ర హీరోలు తెలుగు ఇండస్ట్రీకి 2 కళ్ళు లాంటి వాళ్ళు, ఆ రెండో కళ్ళు దగ్గరికి వెళ్ళిపోతున్నాం రేపు. అప్పట్లో వాళ్ళంటే ఒక పెద్ద సంచలనం. అందుకని ఇక సీమసింహం అది వెళ్ళటం. ఇక బాలయ్య బాబు గారు 10:30కి చంద్రబాబు గారి హౌస్ ఉంది ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారి హౌస్, పెట్రోల్ బంకు జూబ్లీ చెక్ పోస్ట్ సందులో, అక్కడ షూటు. రాంప్రసాద్ గారు వెళ్ళారు, రండి బాబు గారు బ్రేక్ అయింది, రండి బాబు గారు కూర్చున్నారు, రండి అని నన్ను సైగ చేశారు. నేను ఫైల్ తీసుకుని వెళ్ళాను. బాబు ఈయన డాడీకి రాశారు మొన్న చిరంజీవి గారికి, రైటరు లిరిసిస్టు అన్నారు. ఇట్లా చూశారు అంటే నమస్తే బాబు గారు అన్న. నమస్తే, బాగుంది సాంగు, మీ సాంగు విన్నాం, ఆర్ఎఫ్సిలో వినిపించారు, మనకి తెలంగాణ ఫోక్ బాగుండాలి ఇదని ఆయన స్టైల్లో. మీరు చెప్తుంటే ఆయన స్టైల్ కనిపిస్తుంది యాజ్ యాక్టర్గా. అంటే ఆయనతో నాకున్న అనుబంధం ఇంకా బాగా కలవేసుకున్నారు బాలయ్య బాబు గారు. తర్వాత ఇక బాబు గారు వినిపిస్తాను పల్లవని, వినిపించండి, ఫస్ట్ ఈ కొబ్బరి నీళ్ళు తాగండి అన్నాను. ఇంత పొడుగుంది గ్లాసు, 2 కొబ్బరి బొండాలు కొడితే వేస్తే అప్పుడు గ్లాసు నిండింది. కొబ్బరి బొండ తాగండి అన్నారు, కొబ్బరి నీళ్ళు. ఆ గ్లాసులు ఎంత తాగినా తరగట్లేదు, ఉండే తాగి ఇక అక్కడ పెట్టాను. పక్కనే బాబుగారు వినిపియండి అంటే, పోరి హుషారుగుందిరో, హైటేమో ఆరుందిరో, శారీ సూపర్ గుందిరో, బయటేమో బారుందిరో, రారా మజమ్ముకుంటారా తిరంత మేలుకుంటారు, ఇంగే పెట్టేసుకుంటా రాజులాగా చూసుకుంటా, పళ్ళు పాలన్నీ తాగి పాట కచ్చేరేసుకుంటా, పోరి హుషారుగుందిరో అది వినిపించాడు. సూపర్, అది ఓకే చేసేయండి అన్నాడు ఆయన. వినంగానే చాలా బాగుంది, తెలంగాణ ఫోక్ అదిరిపోతుంది మాస్ అని ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇంకానే థ్యాంక్స్ బాబు గారు అన్నాను. ఇక అది మణిగారికి ఫ్యాక్స్ పంపించేసేయండి అని ఇక ఆయన రాంప్రసాద్ గారు, మణిశర్మ గారికి అప్పుడు తెలంగాణ ఫోక్ కోసమే వెయిటింగ్ ఈ సాంగ్ కోసం. ఇది ఓకే, ఇది ఇంతకుముందు 4-5 విన్నాం, అది బాగా, దానికంటే ఇది బాగుంది, ఇది ఓకే చేశాను.
అప్పుడు మళ్ళీ మెడ్రాస్ మళ్ళీ వెళ్ళారు. మన మణిగారు ఫోన్ చేసి ఇక ఆయన నా నంబర్ ఇచ్చారు, మీరు వచ్చేయండి మెడ్రాస్, పనగల్ పార్క్ దగ్గర ఉంటుంది మెడ్రాస్. ఇక అక్కడికి వెళ్ళాం, మణిగారిని కలుస్తాం. నా అదృష్టం ఫస్ట్ సాంగ్ అది కూడా. తర్వాత ఇక ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. నన్ను ఇప్పుడు కూడా పోరి అంటాడు. అవునా? శ్రీనివాస్ అండు పోరి పోరి అంటాడు. అంటే మీదేమో గుంటూరు, సో గుంటూరు యాస వేరు, తెలంగాణ యాస వేరు. అంటే తెలంగాణ హైదరాబాద్కి నచ్చిన స్లాంగ్ అనేది మీకు ఎట్లా వచ్చింది? ఇక్కడ ఉంటే అన్నీ వస్తాయి కదండి. ఇప్పుడు మనం అంటూ ఉంటాం, మాట్లాడుకునేటప్పుడు ఈ తెలంగాణ వర్డ్స్ కొన్ని దొర్లుతూ ఉంటాయి మన నోటికుండా చెప్ప. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు అందులో నా తెలంగాణ ఫ్రెండ్స్ అంతా ఇక్కడంతా మాకు డాన్సర్స్ యూనియన్ నుండి అంతా మాకు పరిచయం. అందరూ డాన్సర్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళంతా చందు, లడ్డు సీను, సుధాకర్, చింతల సుధాకర్ అని, ఈ గడ్డవేణు, వీళ్ళంతా డాన్సర్స్. అప్పుడు బాగా గ్రూప్ డ్యాన్సులు ఆడేవాళ్ళు. వాళ్ళందరూ నన్ను బావా బావా అంటాం. ఇట్లా వాళ్ళతో తిరుగుతున్నాం కదా. ఎక్కువ నన్ను ఇప్పుడు కూడా తెలంగాణ స్లాంగ్ ఎక్కువ మాట్లాడుతున్నాం. తెలంగాణ అంటారు అందరూ. అట్లా మాకు వీళ్ళతో మాట్లాడుతాం. అట్లా తెలంగాణ పాట పర్ఫెక్ట్ అనమాట. నేను రాసిన పాటకు వాళ్ళే మళ్ళీ కొరియోగ్రాఫర్ అంతా లారెన్స్ మాస్టర్ గారు, వాళ్ళ దగ్గర గ్రూప్ డాన్సర్స్ వీళ్ళంతా. అట్లా ఎంపటే ఈ పాట బాగుందని చెప్పి చెన్నకేశ్వరరెడ్డి, నీకొప్పులు ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట, అట్లా ఎంపటే పెద్ద సినిమాలు. బాలయ్య బాబు గారు ఆయన ఇంటికి రావమ్మంటాం. మా నాన్నగారు హయాంలో కొన్ని ట్యూన్స్ ఓకే చేసాం, అవి కొన్ని రిజెక్ట్ అయినాయి. వాటికి ఆ ట్యూన్లకి లిరిక్స్ రాయాలి అని నన్ను ఇంటికి పిలిపించారు. అట్లా అంత ఇంటికి పిలిపించి బాలయ్య బాబు గారు కూడా చాలా ప్రేమగా చూసేవాళ్ళు. అంటే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకు ఎన్ని పాటలు రాశారు సార్? 397 మూవీస్, 864 సాంగ్స్. అంటే ప్రైవేట్ ఆల్బమ్ జగన్ ఓదార్పు యాత్ర, బీజేపీ సాంగ్స్, అంటే రీసెంట్గా అప్పటి నుండే ప్రైవేట్ సాంగ్స్తో అవి ఒక 1000 సాంగ్స్ రాసి ఉంటాం. ప్రైవేట్ సాంగ్స్ అంటే పార్టీ సాంగ్స్ ఉంటాయి, సుమారుగా ఒక 2000 వేసుకోవచ్చు అంతే. అట్లా అన్నీ ఇక సినిమా ఫీల్డ్ మీద. తర్వాత ఈ అప్పటికే 120-130 సాంగ్స్, 120 సినిమాలకు రాసాం. ఎక్కువ వందే మాతరం గారి సినిమాలకే ఎక్కువ రాశారు. ఎక్కువ రాశారు. ఆయనతో పరిచయం ఏ విధంగా ఏర్పడింది? నాకు ఆయుధం సినిమాకి ఫస్ట్ జోడీ నెంబర్ 1 ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు జోడీ నెంబర్ 1 అని తీశారు. అప్పుడు నేను ఫస్ట్ సాంగ్ ఆయనకి రాస్తే నేను అదే జోడీ నెంబర్, ఉదయ్ కిరణ్ హీరో, జోడీ నెంబర్ 1. దానికి ఒక మంచి, దీనికి కూడా తెలంగాణ పోకే కావాలంటే నన్ను పిలిపించి మాస్ బాగా ఇరగొడతాడు డాడీ సీను అని చెప్పి వందే మాతరం గారు పిలిపించారు. పిలిపిస్తే దానిలో శివారెడ్డి ఐటెం సాంగ్ అనమాట. అది శివారెడ్డి ఉండాడు కదా, స్పెషల్ అపీరియన్స్ అనమాట. దానికి ఇది దానికి ఫుల్ ఇది కావాలి, పిల్లో పిల్లో మరదల పిల్లో ఊరి బయట తమలపాకు తోటకొస్తావా, అట్లా. అది కూడా ఫోక్ సాంగ్. ఆ పాట కావాలని నన్ను పిలిపించారు. వందే మాతరం గారు ఎంపటి ఓకే చేశారు, పేమెంట్ ఇప్పించేశారు. ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు బాగుంది సీన్ అని ఆయన అప్రిషియేట్ చేశారు. ఇక అంతా ఇక అక్కడి నుండి నాకు వందే మాతరం గారు ఏ సినిమాకి ఆయుధంకి అన్ని పాటలు వచ్చేసినాయి. ఇంకో పాట కావాలి, రాజశేఖర్ గారు, జీవిత గారు ఒక మంచి ఫాస్ట్ సాంగ్ కావాలండి, స్పీడ్గా అన్నారంట. అంటే నాకు వందే మాతరం గారు ఫోన్ చేశారు, సీను ఎక్కడ ఉన్నావు అంటే, మేము అప్పుడు బోనాలు అవుతున్నాయి సికింద్రాబాద్ దగ్గర, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అక్కడ కార్యక్రమాలు అవన్నీ ఉన్నాయి. కార్యక్రమాల్లో అంత డప్పుల సౌండ్. సీను ఎక్కడున్నావు అంటే, సార్ వినపడతలేదు అంటున్నాను నేను. కాదు, అర్జెంటుగా నాకు పాట కావాలి, ఒకటి పాట ఏదన్నా తెలంగాణ ఫోకే కావాలి, నాకు పాట కావాలి అంటే. అప్పుడు ఏం చేశాను, సార్ నేను కరెక్ట్గా 1/2 అవర్లో చేస్తాను సార్ అన్న అని చెప్పేసి వాళ్ళని వదిలిపెట్టేసి నేను ఈ బోనాలు కదా జాతర, నేను పీస్ఫుల్ ఏరియా ఒకటి వెళ్ళిపోయా. నా పాట అవకాశం వచ్చినప్పుడు మనం వదులుకోవద్దు, అందుకని బండి వేసుకుని పీస్ఫుల్గా వెళ్ళి, వీళ్ళు ముందు పాడటం కూడా బాగుండదు కదా, అందుకని పీస్ఫుల్ ఏరియా వెళ్ళేసి అక్కడ సార్ ఫోన్ చేశారు, సీను అర్జెంటుగా జీవిత గారు ఉండరు, రాజశేఖర్ గారు ఉండరు ఇక్కడే,
ఏంటి సాంగు ఇప్పుడు అర్జెంటుగా కావాలి మనకి 2 రోజులు రికార్డ్ అవ్వాలంటున్నారు. ఏ టైప్ సార్ అన్న, అన్నీ నీకు ఏదైతే అది తెలంగాణ ఉండాలి, ఫాస్ట్ బీట్ ఉండాలన్నా, చాలా ఫాస్ట్ బీట్. అప్పుడు నా దగ్గర ఒకటి ఉందో సార్, మరి వినిపినా అన్నాను. వినిపి అర్జెంటుగా అన్నాను. అది రికార్డ్ చేస్తున్నారు. చేస్తే ఇది రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైన హృదయం, పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అదరం, సంజవరెడ్డి పార్కులోన ఆడుకుందాం చిక్బం, బిఎన్ రెడ్డి వాస్తులు పెట్టి కట్టుకుందాం భవనం, ఆ శిల్పారామం శిల్పంలా నన్ను చెక్కుంటాడే బ్రహ్మం, మీ గుమ్మం దాటి వచ్చావంటే కదిలొస్తుందే కమ్మం, నన్నిట్ట చంపుకు తినకయ్యో నా బుగ్గలగిచ్చి, టూ మచ్ అవుతుంది నీ పిచ్చి, హాయ్ 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 అట్టట్టా సోకులు చెప్పొద్దే నా తింగర్ బుచ్చి, మొదలెడతా కోతి కొమ్మచ్చి. ఆ పాట, ఆ సాంగ్ జోష్లో పాడాగానే జీవిత గారు స్పీకర్ పెట్టి, జీవిత గారు ఈ రైటర్ గారు ఎక్కడ ఉన్నారు అర్జెంటుగా రమ్మని అంటుందేమో. ఇక నేను బోనాలు వేసి కొంచెం డ్రింక్ చేసి ఉన్నాం. జీవిత గారు రాజశేఖర్ గారు ఉండరు. సీను ఇప్పుడు అర్జెంటుగా రావాలి నువ్వు అన్నాడు. అది సార్ కొంచెం ఇట్లా అంటే పర్లేదు నువ్వు రా, ఇదే పాట పాడేసి వెళ్ళిపోదు కానీ వచ్చి వెళ్ళిన తర్వాత ఇది పాడి. ఇది హాఫ్ అన్ అవర్ వ్యవధిలోనే రాసారా? రాసి పెట్టుకున్నాం కదా అప్పుడు, సండే రాసుకునే పాటలన్నీ ఇయే. వాటిని కొంచెం మోడిఫై చేసి వాళ్ళకి వినిపిస్తూ ఉంటాం. అట్లా ఈ పాట జీవిత రాజశేఖర్ గారు అక్కడే ఉండరు, మీరు ఇందా పాడినట్టు పాడండి అంది. అంటే మళ్ళీ ఎక్కడ ఈ స్మెల్ వస్తుంది అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళి కొద్ది జోష్లో వాళ్ళ రూమ్లో, ఏసీ రూమ్లో కదా, కొంచెం ఇది అవుతుంది. బాగుంది అంటే జీవిత కొంచెం రాజశేఖర్ గారు కొంచెం బూత్ ఉంది దీనిలో అన్నాడు. బూత్ లేదు ఏం లేదులేండి, అంతా కొట్టుకుపోతుంది, అంత బాగుంది అన్న రాజశేఖర్ జీవిత గారు. అయితే ఏం లేదు, అంతా సిచ్యువేషన్ పరంగా ఉంది అని చెప్పి సంగీత రాజశేఖర్ గారికి ఈ సాంగు. అది ఈ సాంగులో మంచి దావతల దగ్గర ఈ పాట బాగా హిట్ అయింది. ఆయుధంలో పాటలన్నీ హిట్ అండి. అట్లా ఏ పాట కావాలన్నా వందే మాత్రం గారు ఫోన్ చేస్తారు. పాపం చాలా సాంగ్స్ నాకు ఆఫర్ ఇచ్చారు. ఆయనకి ఎన్ని పాటలు రాశారు? ఆయనకి దగ్గర 160 సాంగ్స్ రాశాం, చాలా సినిమాలకి. అట్లా నా ప్రయాణం తిరిగి చూసుకోకుండా చేసింది. మధ్యలో బ్రేక్ వచ్చింది. ఇది ప్రేక్షకులు, మీ ఛానల్ ప్రేక్షకులు వ్యూవర్స్కి నేను చెప్పేది ఏంటంటే, అంత స్థితి నుండి వచ్చి ఇంత ఎత్తుకి ఎదిగి, ఇంత ఎత్తు నుండి చూసుకోకుండా ఇంకా ఎదిగే టైంలో సాంబ సింగిల్ కార్డు కొడాలి నాని గారు, కొడాలి నాని గారు, వంశీ గారు, వల్లభనేని వంశీ గారు వాళ్ళ టేబుల్ మీద వాళ్ళందరితో పాటు కూడా నేను భోజనం చేసిన అంత స్థాయికి వెళ్ళిపోయి. ఇది విన్నాను నేను, అంటే సాంబా మూవీకి సంబంధించి సాంబ సింగిల్ కార్డ్ అని చెప్పేసి నాకు వివి నాయక్ గారు డైరెక్టర్ గారు. ఏమైంది మరి? అదే చెప్తున్నా కదా, మనిషికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ కింద ఆ స్థితి మర్చిపోకూడదు అంటారు. మర్చిపోలేదు కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను కొంచెం డ్రింక్కి బాగా అడిక్ట్ అయ్యాం. మర్చిపోలేదు కానీ మైమరిచినట్టు. అది వాళ్ళు ఫోన్ చేసే టైంకి అప్పటికి ఒక సాంగ్ ఓకే చేశారు వివి నాయక్ గారు, మన ఎన్టీఆర్ గారు. మూవీ కోసం సాంబకే హరికృష్ణుడి కొడుకే వీడికెంతటి దుడికే, బాలకృష్ణుడి నడకే వీడి కంట్లో పడకే, ఆ పాట హైలైట్గా ఉంటుంది. అంటే మీకు అప్పుడు తెలియలేదా ఆల్రెడీ సాంగ్స్ ఇచ్చాము? తెలిసి ఆ టైంలో అంటే ఆ ఫ్రెండ్ సర్కిల్లో మనం ఎటు వెళ్తున్నాం ఏంటి అనేది చాలా ఇది. మనం ఒక టెక్నీషియను ఎదిగినప్పుడు ఒదిగి ఉండాలి. ఒదిగి ఉండటమే కాదు, బాధ్యత నెరిగి ప్రవర్తించాలి అనేది నేను అప్పుడు నేర్చుకున్నా. అప్పుడు నన్ను బాగా అధపాతాళానికి తొక్కింది ఆ డ్రింకే. పెద్ద సినిమాలు పోయినాయి, పెద్దవాళ్ళతో పరిచయాలు, పెద్ద హీరోలతో, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లతో. అప్పుడు నేను ఇది కాదు అనుకుని చెప్పి నేను ఇప్పుడు 9 years దగ్గర డ్రింక్ క్లోజ్ చేశారు. ఎందుకంటే నన్ను బాగా ఇబ్బంది పెట్టి నా కెరీర్ని మొత్తం మరొక విధంగా పూల మార్గం నుండి ముళ్ళ మార్గానికి నడిపించింది ఇదే. మళ్ళీ అదంతా చేసి నేను తెలుసుకుని మళ్ళీ ఇప్పుడు ఒక మంచి మార్గం వైపు. ఎప్పుడు రిలీజ్ అయ్యారు మీరు ఇదంతా?
నాకు 9 ఇయర్స్ అయింది, మ్మ్. 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల తర్వాత ఎక్కడ చూసినా డాడీ శ్రీనివాస్ గారికి అది ఇస్తే సరిగా సాంగు ఇవ్వడు, సరిగాని పెద్ద సినిమాలు అదే ఏంటంటే ఒక రైటర్ మనం చిన్న స్థాయి కింద నుండి పైకి వచ్చాం, ఆయన ఫోన్ చేసి రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, ఆయన కాకపోతే మనం ఎవరికన్నా ఇచ్చేసేయండి అవును, అంటారు. అందుకని అది మనం ఒక్కలమే కాదు కదా. కాదు కదా, ఈ పెద్ద సముద్రం ఇది. మ్మ్. అప్పుడు నేను గుర్తెరిగి నా బాధ్యతను, ఫ్యామిలీ అంతా గుర్తెరిగిన తర్వాత మా పిల్లోడికి కూడా చాలా ప్రాబ్లం వచ్చి కిడ్నీస్ ఫెయిల్యూర్, ఆ టైంకి మందులకి అప్పుడు ఇబ్బంది పడే టైంకు మా పిల్లోడు ప్రమాణం చేయించుకుని, డాడీ మీరు ఎంత టాలెంటో నాకు తెలుసు, అందరికి తెలుసు, దీనివల్ల కెరీర్ అంతా స్పాయిల్డ్ అయింది, నా మందులకు కూడా ఇబ్బంది పడే స్థితికి వచ్చారు, ఇదంతా పెద్ద సినిమాలు రాసినట్టయితే మనం ఎక్కడో ఉండేవాళ్ళు, అదంతా పోగొట్టుకున్నారు, వద్దు డాడీ అని చెప్పేసి ప్రమాణం చేశారు. కానీ నిజంగా ఒక్క అవకాశంలో అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు పాటలు రాయడం అనేది అసలు మామూలు విషయం కాదు. ఫస్ట్ చిరంజీవి గారు, తర్వాత బాలకృష్ణ గారే. ఆ అవకాశం నాకు తెలిసి ఇప్పుడు కూడా బోసన్న చాలామంది పెద్ద హీరోలకు ఇప్పుడు వరకు పెద్ద హీరోలతో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, అంతా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆ గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, అందుకని రియలైజ్ అయ్యాయి. మళ్ళీ నేను నా టెక్నీషియన్లకి ఇప్పుడు ఉన్న ప్రేక్షకులకు కూడా నేను ఒకటి, మనం టాలెంటే ముఖ్యం కాదు, క్యారెక్టర్ చాలా ముఖ్యం. మన టాలెంట్ అనేది తర్వాత, ఫస్టే మన బిహేవియర్ నచ్చకపోతే ముందు తీసేయండి, ఎందుకంటే మనం ఎంత బాగా అన్నా రావిని అది కాదు అనేది తెలుసుకుంటానికి నాకు 9 సంవత్సరాలు పట్టింది. అంటే మా అందరికీ తెలుసు డాడీ శ్రీనివాస్ గారు ఒక గేయ రచయిత అని, ఎన్నో పాటలు రాశారు. కానీ డాడీ శ్రీనివాస్ గారు ఒక సినిమాకి దర్శకుడిగా, స్క్రీన్ ప్లేగా, మాటల్ని మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఒక సినిమాని నడిపించారు. సో అది కూడా ఒక పెద్ద హిట్ అయింది అని కూడా విన్నాను. సో దాని యొక్క ప్రయాణం, మీ యొక్క టర్నింగ్ అనేది ఏ విధంగా జరిగింది? అప్పటి నుండే నేను ఎప్పుడైతే ఈ డ్రింక్ ఇచ్చే దీనివల్ల ఎంత అధపాతాళానికి వెళ్ళానో అది గుర్తెరిగాను. మా పిల్లోడు, మా పెద్ద కొడుకు అంటే రీసెంట్గా చనిపోయాడు, 3 ఇయర్స్ అయింది, కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ బతకలేదు. ఆ బాబు వల్లే నేను మారాను. ఆ బాబు అంటే నాకు చాలా ప్రాణం, పంచప్రాణాలు. ఇక నేను ఒక సబ్జెక్టు, ఒక లైన్ చేసుకుని, మనం ఈ మంచి సబ్జెక్టు డాడీ మెసేజ్ ఇవ్వాలి అన్నాడు మా పిల్లోడు. అంటే ఆ మెసేజ్ ఓరియంటెడ్గా మనం చేయాలంటే ఒక చిన్న అవుట్లైన్ అనుకున్నా, అనాథ పిల్లలు వాళ్ళ స్థితిగతులు. అనాథ పిల్లోడు మన కళ్ళెదుటుకు రాగానే మనం ఏంటంటే ఒక 5ో 10ో ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటాం, అయిపోయింది, మన బాధ్యత తీరింది, నేను సాయం చేసాను అన్నాం. ఆ ఫీల్డ్లో దీనిలో ఉంటాం మనం. ఆ ట్రాన్స్లో మనం సాయం చేసాం, గుణం ఉంది నాలో అనుకుంటాం, కానీ అది కాదు. మనం 5ో 10ో ఇచ్చేసి అందరూ చేతులు దులిపేసుకుంటే వాళ్ళ పిల్లల స్థితిగతులు అంతే ఉంటాయి, వాళ్ళకి ఏదో బిస్కెట్ దీనికి. అట్లా కాకుండా మన స్తోమత తగ్గట్టు ఒక పిల్లోడిని దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకుని మన స్తోమతకు తగ్గట్టే మనం రోజు ప్రతి ఇంట్లో ఒక మనిషికి సరిపడ ఒక అన్నం వేస్టేజ్ మనం చేస్తూనే ఉంటుంది. కొన్ని డబ్బులు కూడా వేస్టేజ్ చేస్తూనే ఉంటాం. అవన్నీ లిమిట్ మనం కంట్రోల్ చేసుకుని మినిమైజ్ చేసుకుంటే మనం ఒక్క పిల్లోని దత్తత తీసుకున్నా చాలు. అంటే డాడీ శ్రీనివాస్ గారికి ఒక గేయ రచయితగా అంటే ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని తెలుసు, కానీ ఈ ప్రొడక్షన్కి కూడా ఒక బ్రేక్ అనేది పడిందని విన్నాను, అదేంటి సార్? మూవీకా? అచ్చా, ఈ సినిమా వల్ల నాకు నంది అవార్డు గ్రహీత ఒక పేరు వచ్చింది. డాడీ అనేది ఒక పెద్ద బహుమానం నాకు. నంది అవార్డు గ్రహీత, దానికి నంది అవార్డు గ్రహీత డాడీ శ్రీనివాస్ అనేది ఇంకా నాకు జీవితానికి ఇది చాలే. ఈ చిన్న జీవితం ఏదో ఇలా వచ్చి అలా ఏదో చేద్దాం అనుకున్న దాన్ని ఇంత పెద్ద ఒక గౌరవంలాగా ఏర్పడింది నాకు. అటువంటి దాన్ని మనం పేరు చెడగొట్టుకోవద్దన్న ఆలోచన పడింది. ఒక మంచి సమాజానికి మళ్ళీ కావాలనేది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మట్టిలో మాణిక్యాలు సీక్వెల్, మట్టిలో మాణిక్యాలు 2. ఆ పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళు
ఎలా ఉన్నారు? ఐఏఎస్, ఒక ఐపీఎస్ అయ్యాడు, ఒక సిఇఓ, సాఫ్ట్వేర్ సిఇఓ. వాళ్ళ విధానం ఎలా, వాళ్ళు పెరిగిన విధానం గుర్తుందా లేదా, మాస్టరు ఎలా మళ్ళీ వాళ్ళని మాస్టరు మంచి ఒక ఇదిలో ఉంటే, ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంటే వాళ్ళు వచ్చి ఎలా రక్షించారు మాస్టర్ని, వాళ్ళ కింద ఉన్న స్థాయిలో, వాళ్ళ కింద స్థాయిలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఎలా ప్రేమ ఆదరాభిమానులు చూపిస్తున్నారు, సమాజంలో వాళ్ళ బాధ్యత ఏంటి. మనం ఈ స్థాయి నుండి వచ్చి చెత్త కుప్పలు చెత్త కుండీల దగ్గర ఏరుకుని తినే స్థాయి నుండి ఈరోజు ఒక మంచి, ఒక ఏసీ, ఒక మంచి ఐడి కార్డులో ఒక సిఇఓలుగా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఎలా చేస్తారు. అన్ని బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకి, అన్ని అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చేయటానికి ఈజీ కదా. గవర్నమెంట్కి ఏ స్థలాలు కేటాయించి ఈ అసలు అనాథ పిల్లలు అనే వాళ్ళనే రూపుమాపాలి. మనం అనాథ అనే పదాన్ని అసలు రూపుమాపాలి. ఎందుకు అనాథ పుడుతున్నారు, పుట్టారే అనుకోండి, అనాథ అని ఎందుకు అనాలి మనం? మనం మనుషులం కాదా? మనం రోడ్డు మీద పడిపోగానే ఎవడైనా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడా? ఎవడో ఒకటి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తున్నాడు కదా. ఆ పిల్లోని అక్కడ పుట్టంగానే అనాథలాగే ఎందుకు వదిలేస్తాం? వాడిని తీసుకెళ్ళి పెంచి పోషించి అట్లాగే వాడిని ఒక విద్యావేత్తను మనం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన విధానం మనుషుల్లో రేకెత్తించి మన వంతు అవేర్నెస్ తీసుకురావాలన్నది ఒక సీక్వెల్. అంటే మళ్ళీ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే, అంటే మళ్ళీ గేయ రచయితగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారా, లేక ఏం చేయాలి అనుకుంటున్నారు? అంటే నేను పాటను మాత్రం వదలను. పాట నేను రాయకుండా ఉండను. ఎందుకంటే ఆ పాటే నాకు భోజనం పెట్టింది. ఆ పాటని నేను ఎప్పుడు మరువను. పాట వచ్చింది, ఇప్పుడు కూడా రాస్తూనే ఉండా. సదానంద నడిపే మొన్న రాసాం, 2 పాటలు రాసాం. మొన్న ఇప్పుడు కృష్ణబాబు గారు కూడా ఒకసారి రాసాను. సురేష్ బాబు గారు అని ఆయన కొల్లపరెడ్డి సురేష్ బాబు గారు, వాళ్ళ బాబు హీరోగా కూడా 2 సాంగ్స్ రాస్తాను. పాటను వదిలిపెట్టాను. పాట రాస్తూనే ఈ ప్రయాణం సాగుతుంది. దర్శకుడిగా కూడా, డైరెక్టర్గా కూడా ఒక మంచి కాన్సెప్ట్, మంచి కమర్షియల్గా డబ్బులు వచ్చే కాన్సెప్ట్లు తీయాలి. డబ్బులు లేకుండా మనం ఏం చేయలేము. చేయాలి. సమాజానికి ఏదో ఒక చిన్న మెసేజ్ ఇచ్చే కాన్సెప్ట్లు కూడా చేయాలి. అది నా ఆలోచన. అట్లా అని చెప్పి మరి వల్గర్ మూవీస్ నేను చేయబోను కూడా. అదేవిధంగా ఇన్నేళ్ల ప్రస్థానంలో చిరంజీవి గారికి ఎన్ని పాటలు రాశారు, బాలకృష్ణ గారికి ఎన్ని పాటలు రాశారు, అట్లా అగ్ర హీరోలకి అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది చిరంజీవి గారిదే ఫస్ట్ సాంగ్. తర్వాత అక్కడ అంటే డైరెక్టర్లు వాళ్ళు వేరే వాళ్ళు రైటర్లతో అటాచ్మెంట్ ఉంటాయి కదా, ఆ రైటర్లతో ఇది ఉంది. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ సాంగ్స్ మాత్రం నేను ఎప్పుడు రాస్తా. చిరంజీవి గారు బర్త్డే సాంగ్స్ ఎవ్రీ ఇయర్ స్వామినాయుడు గారు నా చేత రాయిస్తారు. శిల్పకళా వేదికలో కానీ నన్ను పాడిస్తాం. ఆ చిరంజీవి గారు మర్చిపోనే ప్రసక్తే లేదు. ఆయన పాట ఏదో ఒక రూపేణ ఆయన పాటలు రాస్తా. అట్లా బాలయ్య బాబు గారికి 2 రాసాం. కళ్యాణ్ రామ్ గారికి, మళ్ళీ రాజశేఖర్ గారికి, మన విజయశాంతి గారికి, అట్లా అందరికీ, మన జేడి చక్రవర్తి గారికి, అట్లా అందరికీ సాధ్యమైనది పెద్ద హీరోలకు రాశాను. లాస్ట్ ఎన్టీఆర్ గారిది మళ్ళీ సినిమా పడినట్టయితే లైఫ్ వేరే విధంగా ఉండేది. తర్వాత అది నా స్వయంకృత అపరాధం. దానివల్ల కొంచెం మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రియలైజ్ అయ్యాను. నా జీవన శైలి విధానం ఇలా ఉండాలి అనుకున్నాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ దాన్నే చూసుకున్నాను. ఒక గౌరవప్రదమైన అవార్డులు, గౌరవప్రదమైన సినిమాలు, గౌరవప్రదమైన పాటలు రాస్తూ అందరిలో మన్ననలు పొందాలన్న ఆలోచన విధానంతో వెళ్తున్నాను అంతే. అదేవిధంగా అంటే ఒక రచయితగా మీరు ఎన్నో పాటలు రాశారు. పాటలు పాడటం కావచ్చు, డైరెక్షన్ కావచ్చు. సో సాధారణంగా ఒక రైటర్కి అబ్బా నేను ఈ సాంగ్ 100% చేశాను, లేదా ఈ పాటకి నేను న్యాయం చేశాను అని అనిపిస్తుంది కదా. సో మీరు రాసిన అన్ని పాటలలో మా ప్రేక్షకుల కోసం పూర్తిగా ఒక పాట మీరు పాడాలనుకుంటున్నారు. మా ఫస్ట్ పాటే అల్టిమేట్ అమ్మా. అది
మందారం బుగ్గల్లోకి మచ్చట్టొచ్చిందే, సీక్రెట్ చెవులో చెప్పమ్మా. మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్కి వస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా. ఇంటెక్కేమో హైటెక్ అంతుందే బుల్లెమ్మ, నీ పట్టేమో నా పైట పాకిందెట్టమ్మా. నీ యవ్వారం ఎందాక వచ్చారు. తరరం తరరం ఎల్లారెడ్డి తోటకాడ నారింజుందమ్మో, రంగు తీపి పులుపు చూస్తే నీరేంజుందమ్మో. సింగం లాంటి చూపులు పెట్టి చురుకలు వేస్తాడే, చీరారవిక కలవని చోట సర్వే చేస్తాడే. చిలిపి గచ్చినుకై చెంతకొస్తా, గడుసుగా తాకి వణుకులిస్తా. నీ చూపు సోకిందంటే పచ్చగడ్డి బగ్గేరు, నీ చెయ్యి తాకిందంటే ఏమైపోతారు. తరరం తరరం అది అది ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్. అది ఎప్పుడు జెమినీలో రోజుకు ఒక 20-30 సార్లు వస్తూనే ఉంటుంది మ్యూజిక్. మీరు రాసిన కళానికి అంత అదృష్టం. అది అది నాకు ఫుడ్ పెడుతుంది ఆ పాటేనమ్మా. ఆ పాట తర్వాతే బాలయ్య బాబు గారి పాటలు కానీ, మాస్ కానీ, ఒక మంచి చెప్పుకోదగ్గ ఇంకో పాట ఉంది మంచి, శ్రీలేఖ్ గారి మ్యూజిక్లో రాశాను. శ్రీలేఖ్ గారు అప్రిషియేట్ చేశారు, బాగుందండి. ఆర్పి పట్నాయక్ గారు పాడారు ఈ పాట, నేను పాడాలి అని చెప్పేసి ఆయన పాడారు. అది పాట అంటే, నీ అడుగు కింద పువ్వు నవ్వుతా, లేత పాదాలే కందకుండా, నీ పెదవి మీద, నీ అడుగు కింద పువ్వు నవ్వుతా, లేత పాదాలే కందకుండా. ఆ పాట బాగుంది, పల్లవి రావట్లేదు. నీ పెదవి మీద నవ్వు నవ్వుతా, ఇంకెవరికి చెందకుండా. నీ పెదవి మీదే నేను నవ్వుతా, అది ఆ నవ్వు ఇంకెవరికి చెందకుండా అనేది, వేరే వాళ్ళకి ఆ నవ్వు రాకుండా ఆ నవ్వు నాకే సొంతం అన్న కాన్సెప్ట్లో శ్రీలేఖ్ గారు అప్రిషియేట్ చేశారు, బాగుందండి అని. అట్లా అటువంటి మెలోడీ సాంగ్స్ రాయాలన్న ఆలోచన ఉంటుంది. మంచి ఇప్పుడు ఇప్పుడు కొన్ని యువభావాల సంబంధాలతో లోకంలో కూడా ఈ ఉంటాయి కదమ్మా, ఈ లోకులు కాకులు అనే లోకోక్తే నిజము, ఆ కాకులలో కోయిలు బ్రతికే భయం. లోకులు కాకులు అనే లోకోక్తి అందరికీ తెలుసు, లోకులు కాకులు అనే లోకోక్తి నిజం, అది ఆ లోకోక్తి. ఆ కాకులలో కోయిలు బ్రతికే భయం అనేది ఒక పాట ఉంది. అప్పుడు తిరువురు గోపాలకృష్ణ గారని ఆయనకి వినిపించి అప్రిషియేట్ చేసి, భలే మంచి వాడ్స్. అటువంటి పాటలు రాయాలన్న తాపత్రయం, కసి ఇప్పుడు కూడా ఉంది. కానీ అటువంటి అవకాశాలు, అటువంటి సిచ్యువేషన్ దొరకట్లే. ఎవరు చూడు ఒక పాట మంచి డ్యూయట్ వేసుకోవాలి, మంచి ఐటమ్ సాంగ్ అట్లా. సో అంటే మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారు సాహిత్యానికి సంబంధించి, అట్లా ఒక సాంగ్ మీ దగ్గరికి వచ్చింది అంటే 100% దాన్ని న్యాయం చేసి 15 రోజులు కాదు, 10 రోజులైన కానీ ఆ ప్రాణం పెట్టి రాసి ఆ పాట హిట్ చేయగలరు. ఎంత ఆతృతగా ఉన్నారో చూడండి. నేను సెంటెన్స్ కూడా కంప్లీట్ చేయలేను, రాసేస్తాను ఖచ్చితంగా అని చెప్తున్నాను. 100% రాస్తాను. ఎందుకంటే నేను అనుభవించిన కష్టాలు సుఖాలు, మొన్న ఇది ఒక పాట కావాలంటే చీకటి కొంత వెలిగే కొంత ఇవన్నీ రాసాం. చీకటి మన లైఫ్ అంటేది ఈ లోకంలో చీకటి కొంత వెలిగే కొంత ఈ లోకం. చీకటి కొద్దిగా వెలుగు కొద్దిగా సాగుతుంది ఈ లోకం అనే కాన్సెప్ట్తో రాసాం. అటువంటి పాటలు వస్తే కొత్తగా రాయాలన్న తాపత్రయం ఉంటుంది. పాత పదాలు అల్లి ఏదో చేస్తాం కాదు, మనం కొత్తగా ఈ పాట ఈ కొద్దిగా ఆలోచన విధానం. శాస్త్రి గారు పాటల్లో చేంజింగ్ అనేది బోసన్న చిత్రంలో ఎదిగే కొద్ది వదగమని. మన ప్రేక్షకులందరికీ సినీ రంగంలోకి రావాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, లేదా ఇండస్ట్రీ వల్ల కావచ్చు, ఏదో విధంగా అయినా మీ నుంచి మా ప్రేక్షకులకు ఒక మెసేజ్ అనేది అందచేయాలని కోరుకుంటున్నామండి. మెసేజ్ ఏం లేదు, నాకు జరిగిన, నాకు తారసపడిన, నేను అనుభవించిన కష్టాలు కానీ సుఖాలు కానీ బాధలు కానీ ఇబ్బందులు కానీ ఏదైనా కానీ నేను ప్రేక్షకులకి మీ ఛానల్ ద్వారా, మీ టీవీ ప్రేక్షకులు వాళ్ళ ద్వారా నేను డైరెక్ట్గా ముఖాముఖి చెప్పుతా. ఎందుకంటే ఒక మనిషికి
సక్సెస్, ఓవర్ నైట్ ఇమేజ్ అంటారు, ఓవర్ నైట్ మనీ, ఆ రెండిటికి మీరు ఆశపడబాకండి. మీ దగ్గర టాలెంట్ ఉంది, ఆటోమేటిక్గా అవకాశం వస్తుంది. అవకాశం రాగాల్ని డబ్బు వస్తుంది. డబ్బు రాగాల్ని మీలో ఆ కాన్ఫిడెంటు, ఆ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు చేసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు నేనే కొన్ని పాటలు, కొన్ని వందల పాటలు రాసిన తర్వాత నేను నా స్థితిని, వచ్చిన స్థితిని మర్చిపోయాను. మర్చిపోలేదు కానీ ఆ మర్చిపోయే విధంగా మత్తులో ఉన్నాను. ఆ మత్తు వల్ల, ఆ మత్తులో మత్తు వదలరా అని ఆ పాట ఎందుకు రాశాడు మహానుభావులు? ఎటు మన కోసమే. మత్తు వదలాలి. ఆ మత్తులో ఉంటే గమ్మత్తుగానే ఉంటుంది. ఇక అంతా ఆ మత్తుగా అంతా గమ్మత్తుగానే ఉంటుంది. తర్వాత మన బ్రతుకు వేరే విధంగా ఉంటుంది. అందుకని మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీలో ఉన్న టాలెంటు నలుగురితో తిరగండి, 10 మందితో తిరగండి, అనుభవం వస్తుంది. 100 మందిలో మీ ప్రతిభను చాటండి, అవకాశం వస్తుంది. అంతేగాని మీరు నేను గొప్పవాడిని, నేను అసలు ఎవరు పనికిరారు, నేను ఒక స్క్రిప్ట్ రాసి ఒక డైరెక్షన్ చేస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇట్లా తిరిగి చూస్తుంది నా వైపు అన్న భ్రమల్లో ఉండబాకండి. అన్న ట్రాన్స్లో మీరు వెళ్ళకండి. నువ్వు వెళ్ళేది, తిరగంది ఇండస్ట్రీ చెప్తుంది, తర్వాత నువ్వు కూడా చెప్తావు. అది కాదు. నువ్వు ఫస్ట్ నీ ప్రయత్నం లోపం లేకుండా పని చేసుకుంటూ పో. అది ఒకటి. ఎక్కువ చాలామంది టెక్నీషియన్స్ నాకు ఎదురైన చాలా మిత్రులు ఉన్నారు. నేను ఇప్పుడైతే 9 years అయింది డ్రింక్ క్లోజ్ చేసి. డ్రింక్ చేస్తూ అలవాటు చేసుకుని మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు డ్రింక్కి అలవాటు అయిన వాళ్ళకే చెప్తున్నాను నేను ఈ మాట. మీకు మంచి టాలెంట్ ఉంది, నేను చూసిన వాళ్ళల్లో మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. ఆ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకున్న దాకా మీరు ఈ వ్యసనాలకు దూరంగా ఉండండి. చేసుకున్నా కూడా కోల్పోకుండా ఉండండి. చేసుకున్న తర్వాత నీ ఇష్టం, నీ కర్మ. నాలాగా మళ్ళీ 9 సంవత్సరాలు అయింది చేసి వస్తానో నేను కాబట్టి తట్టుకుని వచ్చాను. మీరైతే వస్తారో రారో ఆ దేవుడికే తెలవాలి. నేను వచ్చాను ఎందుకంటే నా కుటుంబం, నా పిల్లలు, బాధ్యత అనేది నాకు మళ్ళీ నలుగురిలో అవమానాలు ఎదురైనవి. నేను లేదు, నాకు మంచి గౌరవం కావాలి. నాకు ఇండస్ట్రీ ఫుడ్ తిన్నాను. ఇండస్ట్రీ నా కళామ తల్లి నన్ను ఆ ఒళ్ళో చేర్చుకుంది. ఆమె ద్వారానే నేను ఇన్ని చేసాను. సొంత ఇల్లు కొనుక్కునగలిగాను. ఒక భార్య పిల్లలతో ఇది ఉండాను. ఇంతమంది కళామ తల్లి ఒళ్ళో జీవిస్తున్నాం, మనం ఎందుకు జీవించకూడదన్న ఇదిలో జీవించాం. ఆ తల్లి ఒడిని చేర్చుకుంటుంది. లేదు నేను చాలా గొప్పవాడినండి, నేను అసలు నా స్క్రిప్టు, నా కథ వేరు, నా పాట వేరు, నేను రాసే విధానం వేరు, నీ ఇండస్ట్రీలో ఎవరు పనికిరారు అనే అహాన్ని అణుసుకో. నువ్వేం గొప్పవాడు కాదు. ప్రూఫ్ చేసుకున్న తర్వాత కూడా గొప్పవాడు కాదు అనుకో. దానికి నిదర్శనం తీసుకో. జక్కన్న మన రాజమౌళి గారిని తీసుకో, చంద్రబోసన్నని తీసుకో, కీరవాణి గారిని తీసుకో. ఎంతమంది లేరు వాళ్ళు చెప్పుకోవాలంటే ఈరోజు చంద్రబోసన్న వచ్చి చేస్తే ఇంటర్వ్యూలు నేషనల్ ఛానల్ కూడా వచ్చి కూర్చోవా? ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారి దగ్గర కూర్చోవా? జక్కన్న రాజమౌళి గారి దగ్గర కూర్చోవా? రాజమౌళి గారు ఈ రోజు వరకు కూడా నేను అనే పదం ఎక్కడ వాడలేదు. వాళ్ళను స్ఫూర్తి తీసుకోకపోతే మనం మీకు ఎంత టాలెంట్ అన్నా ఆ టాలెంటే నిన్ను కొంగదీస్తుంది. ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానికి, ఆ టాలెంట్ ద్వారా మనం ఇంకా గౌరవం సంపాదించుకుంటానికి ఉపయోగించుకుంటే పర్లేదు. కానీ ఆ టాలెంట్ ద్వారా వేరే వాళ్ళని కించపరిచే విధంగా నాకంటే గొప్పవాడే వాడు లేడు ఇండస్ట్రీలో అనే విధంగా. చిరంజీవి గారు మహానుభావుడు. ఈరోజు కూడా ఒక చిన్న ఆఫ్టర్ ఒక రైటర్ అండి, డాడీ శ్రీనివాస్. చిరంజీవి గారు కనపడాను, శ్రీనివాస్ బాగున్నావా, పిల్లలు బాగున్నారా, భార్య పిల్లలు అందరు బాగున్నారా? ఆయనకి ఏం పని అండి అడగటానికి. సో ఎంత ఎదిగినా సరే ఆయన రేంజ్కి
ఆయన ఎక్కడ కనపడ్డా కానీ ఆయన రామ్ చరణ్ అంకుల్ బాగున్నారు అంకుల్, ఆయన ఏంది వాళ్ళు గ్లోబల్ స్టార్, అవును. ప్రపంచ విజేతలు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అటువంటి వాళ్ళు. ఎన్టీఆర్ గారితో నేను టేబుల్ మీద కూర్చొని తిన్నానంటే అదే నా లైఫ్కి అదృష్టం అనుకుంటా. చిరంజీవి గారితో వెళ్ళి ఆయన ముందు నేను పాట పాడుతుంటే ఆయన నవ్వి ఇట్లా భుజం మీద చేయి తడితే అదే నాకు వేణుకు బలం. అటువంటి ఇండస్ట్రీలో నన్ను ఓడి చేర్చుకుంది. మళ్ళీ అది ఆ గురుతర బాధ్యతలను మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను విస్మరించిన వాళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది, ప్రూవ్ చేసుకోండి. రోజుకు 10. నేను ఫిల్మ్ నగర్ చుట్టూ తిరిగితే స్లిప్పర్లు అప్పుడు 7 రూపాయలు పెడితే స్లిప్పర్లు వచ్చాయి, 6 రూపాయలు. స్లిప్పర్లు వేసుకుని తిరుగుతుంటే రాళ్ళు అరిగిపోయి కంకర రాళ్ళు గుచ్చుకుంటే మళ్ళీ రాళ్ళు దులుపుకుని తిరిగేమండి. ఊరకనే డాడీ అవకాశం ఊరకనే వచ్చింది అనుకుంటారేమో ప్రేక్షకులు. కాదండి, కొంతమంది ఏంటంటే దాన్ని అదృష్టంగా భావిస్తారు. నేను అదృష్టంగా భావించను, నా కష్టానికి ఫలితం అంట. అదృష్టంగా భావించేది ఏది? మనం పోతుంటే ఒక కాలికి ఒక మూట తగిలింది, తిప్పి చూసాం, ఇంత బంగారం, అది అదృష్టం. ప్రయత్నం లేకుండా వచ్చింది అదృష్టం, అది అదృష్టం. కష్టపడ్డావు రూపాయి సమకూర్చావు, ఒక 4 అంతస్తులు బిల్డింగ్ కట్టావు, అది కష్టానికి ఫలితం. కొంతమంది అదృష్టం డాడీ శ్రీనివాస్ ఏదో ఒక పాట రాసేళ్ళండి అదృష్టం పట్టింది. కాదండి, అటువంటి వాడికి చెప్తున్నా నేను, అదృష్టం కాదు. డాడీ శ్రీనివాస్ 2.5 సంవత్సరాల ఫుడ్, చాయ్, బిస్కెట్కి కూడా ఎవరన్నా బిస్కెట్ ఇప్పిస్తారేమో, ఎవరన్నా టీ తాగిస్తారేమో అన్న రోజులు కూడా ఉన్నాయి. ఇది మనసులో వచ్చిన మాటలు. మీరు అనుకోవచ్చు చాయ్ బిస్కెట్గా ఆశపడ్డాడంట. ఎస్, ఆ టైంలో నేను ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. ఆ టాలెంట్ ఉండేవాడు అన్నీ చెప్తాడు, ఆర్ట్ఫుల్గా అన్నీ పంచుకుంటాడు. ఏమి లేకుండా నేను గొప్పవాడిని నేను అన్నవాడు అక్కడే ఉంటాడు. నువ్వు గొప్పవాడు అని అనుకోబాకు. 10 మంది చెప్పుకో, 10 మందిలో 6, 5 డాడీ సినిమా పర్లేదు పాట రాస్తే బాగానే ఉంటుంది అంటే అది చాలు నాకు. నా ముందే చెప్పాలని లేదు. నేను ఎప్పుడైనా కానీ గొప్పవాడు అనుకోవద్దు. వ్యసనాలకు దూరంగా ఉండి బ్రహ్మాండమైన అవకాశాలు ఉండే అందరూ చాలామంది కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. తిరిగి అవకాశాలు సంపాదించుకుని దాని మీద మనం స్టెప్ బై స్టెప్ ఎదిగిన తర్వాత నీ కర్మ. ఇక నువ్వు తాగుతావా, తింటావా, పొందుతావా, ఇక నీ ఇష్టం. ఒకసారి పేరు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ నీకు బాధ్యత గుర్తు చేస్తూ ఉంటుందిగా, మళ్ళీ ఏమన్నా రిలీజ్ అవ్వచ్చు నాలాగా. ఒకసారి అయితే ప్రూవ్ చేసుకోవాలి మనిషి. ఇండస్ట్రీకి వచ్చిన మనం కళామ తల్లి బిడ్డలంగా వచ్చినందుకు ఆ రుణం తీర్చుకోవాలి. మన కళను ఇక్కడ ప్రూవ్ చేసుకోకపోతే వద్దు, మా ఇంట్లోనే ఉందాం. ఇంటికాడ వ్యవసాయము అదో ఇయో ఉండే కదా, అక్కడ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఇంత దూరం అవసరం లేదు. ఇంత దూరం వచ్చి సరదాగా మందు తాగుదాం, సరదాగా సాయంత్రాన్ని మందు తాగుదాం, మళ్ళీ వద్దాం, పగలంతా మీటింగ్లు పెడదాం, మళ్ళీ కథా రచయిత, నేను గొప్ప కవిని, నేను గొప్ప పాట రచయితను, ఇవన్నీ చెప్పుకుంటాం. ఇదే టైం సరిపోతుంది మీకు. తిరుగుదాం. అవకాశాల కోసం తిరిగితేనే మనం ప్రూవ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. సో మా ప్రేక్షకులందరి తరపున చిన్నదాన్నైనా సరే ఖచ్చితంగా మీకు అవకాశం అనేది మళ్ళీ మీ జీవితం ఇంకా ఎన్నో విజయాలు అందుకుంటుందని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ ఛానల్ సక్సెస్ అవ్వాలని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ డాడీ శ్రీనివాస్.